దశరథ్ తండ్రి. ఆయన ఆశ్రమంలో చనిపోయారు. రాత్రి 8:30-9 అవుతా ఉంది. మహారాష్ట్ర నుంచి వాళ్ళ పరిస్థితి బాగలేదంట. మహారాజ్ ఇక్కడ పిలిచింది ఆశ్రమంలో. వాళ్ళ కుటుంబానికి అంతా మహారాజే చూస్తాం అంటే ఇక్కడ చనిపోయా ఆశ్రమంలో. నేను నైట్ డ్యూటీ చేసేవాళ్ళు. ఇంకో గేట్ లో ఉంటుంది, నేను జమాల్ భాయ్. అప్పుడు మహారాజ్ ఏం చేస్తున్నారో యూనికి తీసుకుపోయి ఆ గేట్ లో వరండాలో పెట్టండి, మరి వాళ్ళ కొడుకు దశరథ్ ఉంటారా ఆయనకి అక్కడే కూర్చోబెట్టండి, రాత్రి కావులు ఉండి, లేకుంటే కుక్క పీకితే కష్టం అంట. పీను పట్టే వాసన వస్తుంది. మరి ఏం చేస్తే కష్టం అంట. ఆయనకి దశరథ్కి కూర్చోబెట్టండి అన్న. ఆయన కొడుకును మరి చిన్న కొడుకు కాదు, బాగా వయసు ఇచ్చింది 24. ఆ సమయంలో 24 సంవత్సరాలు ఆయనకి ఏజ్. ఆయన అంటారు, అప్ప నా సాత అయ్యలేదు కొడుకు. ఎందుకు చనిపోయిన ఒక దగ్గర ఎవరు కూర్చుంటారు. కొడుకు సాధ్య కొడుకు అని అంటున్నారా, నా సాత అయ్యలేదు. మహారాజ్ ఏం చేయాలా? లాస్ట్ గా నేను నైట్ డ్యూటీ చేసేవాళ్ళు. నాకు అంటారు, రామ్ సింగ్ నీవునే కూర్చోప్ప ఇక్కడ, ఈరోజు డ్యూటీ చేయకపోతే మరి వాళ్ళు ఇక్కడే కూర్చో. నేను ఆ గేట్ లో ఆయన దగ్గర కృషి చేసుకొని కూర్చుంటే మరి సాధ్యం కొడుకన్నా మరి అయ్యలేదన్న. ఆత్మ ఈ శరీరానికి ఇడిసిపెడితే, ఈ ఇల్లు ఇడిసిపెట్టిపోతే దీనికి ఎంత మర్యాద మరి. ఎవరింటిలో పెట్టుకోగల బయట పంపెడతారు. మరి దీనికి దీని సంగడ ప్రేమ చేసుకునే వాళ్ళ మరి భయపడతారు. మరి లాస్ట్ కి పొద్దున మహారాజు 6 గంటకి మహారాజు దిగి వచ్చినారు. సోమనాథ్ మహారాజ్ పూలహారం వేసి, ఆయన చాలా రోజు సేవ చేసినారంట. పూలహారం వేసి ప్రార్థన చేసుకొని మనం మోసుకుపోయినాం. అక్కడ పైన ఆ ఆశ్రమం పైన అక్కడ మూడులో అడగుంత తీసి సమాధి చేస్తారు. దాని కొరకే ఈ ఆత్మ ఈ శరీరంలో ఉండేవరకే దీనికి మర్యాద, దీనికి శోభ. పంచతత్వాలు అని చేరి కలిసి పని చేస్తా ఉంది. ఇది ఆత్మ వెళ్ళిపోతా చూడండి, ఒకటికొకటి విరోధమే. గాలి అగ్నికి విరోధమే, నీళ్ళు అగ్నికి విరోధమే. మరి అట్లా పంచతత్వాల నుంచి తయారైన శరీరం చూడ ఆత్మ ఉండే నుంచి ఎంత బాగా పనిచేస్తాం. విరోధం లేక అన్ని కలిసి ఎంత బాగా అంత శరీరం అంతా ఎదురు చేస్తా పోతా ఉంది. అయితే ఒక ఆత్మ వెళ్ళి పని చేసుకోవడం జరిగింది. ఒకటే విరోధం అయిపోతుంది, చెడిపోతుంది శరీరమే. ఒక రోజు పెట్టుకునే గాయనే. దానికే మా ఆత్మలు అంటారు, మీరు శరీరాలు కాదు, మీరు ఆత్మలు. మీరు ఆత్మలు అయితే మీ వాళ్ళు ఎవరు? పరమాత్మలు. శరీరాలు అయితే ఈ సంసారం మీద అవుతుండే. ఇది బాడికి ఇల్లు 60-70 సంవత్సరాల వరకే దొరికినచ్చు. ఇది మట్టి బొమ్మ, బాడికి ఇల్లు విడిచిపెట్టుకోవాల్సిందే. దీనికి ముక్తి కాదు, మనస్సుకు ముక్తి, ఆత్మకు ముక్తి, శరీరానికి కాదు. ఇక్కడ పారేసిపోతాం, దీన్ని తీసుకుపోయి గొంతులు వేసేస్తారా? ఇది మట్టి నుంచి తయారైన సరే మట్టి తినేస్తుంది, ఏమేమి మిగిలేదు. లాస్ట్ కి ఎముకస మట్టి తినేస్తుంది. మన ఉత్తర ఇండియాలో ఏం చేస్తారా? దహనం చేస్తారా, కాలుస్తారు. చిత కట్టి అంతా పేర్చి దానిపైన పన్ను పెట్టి కాల్చేస్తారు. ఏదో కాలి 2 పెళ్లిలు బూది అయిపోతుంది. ఇంకో 50 ఎముకలు చిన్న మిగిలితే తీసుకుపోయి నదిలో ప్రవాహం చేసేస్తారు ఉత్తర ఇండియా. అయితేనా ఇక్కడ పొడుస్తారు. ఇక్కడ చాలా సులభం, అక్కడ కష్టం కట్టి కావాలా. ఇంకో మేము కాశీలో ఉండేవాళ్ళం. అక్కడ మన ఊరు కాశీ నుంచి 20 కిలోమీటర్ దూరంలో ఉంది. కాశీకి ముందు 20 కిలోమీటర్. అక్కడ ఎక్కడన్నా చనిపోని వాళ్ళకి కాశీ మోసుకోపోతారు. ఎందుకో పండితులు రాసినారంట, కాశీలో సస్తే స్వర్గానికి పోతారంట. మగహార్లో సస్తే, మగర్ అంటే బీహార్ లో ఉంది, అదొక తీర్థస్థానమే మగారు.
మగవాళ్ళు సస్తే నరకానికి పోతారా, కాశీలు సస్తే వైకుంఠానికి పోతారు అంటే రాస్తారు శాస్త్రం. దానికి చాలా మంది ముస్లింలు సాగుతాంలు వయసు అయితేనే పోయి కాశీలో ఉంటారు. నేను ఆడ సత్తే నాకు వైకుంఠం దొరుకుతుంది అంటారు. వైకుంఠం అంతా సులభంగా ఉంటే ఋషి మునిలంతా 60 వేలు సంవత్సరాలు తపస్య చేసే పని ఏముండే వాళ్ళకి. ఎన్ని వేల సంవత్సరాలు తపస్య చేస్తారు స్వర్గ పెట్టుకుంటే కైలాసానికి పోయే కోరిక ఋషి మునిలు. అంటే ఇవన్నీ భ్రమాలు. మనం చేసిన కర్మాలు పాపాలు అది రుణం తీరిసే మనం దీనికి ఎదు చేయాల్సింది. కానీ ఆ స్నానం చేసేకి తీర్థం నుంచి మరి ఇట్లా అక్కడ సత్య నుంచి ఎవరు ముక్తి వైకుంఠానికి పోయాలి. అది కర్మాలు మనకే లాక్కొని పోతుంది. దాని కొరకే మహాత్ములు ఏమంటారు, అట్లా ఎక్కడన్నా సాయండి అక్కడ 1000 కిలోమీటర్ల నుంచి అంతా కాశీతో పోతుంది. ఆడే హరిశ్చంద్ర ఘాట్ లో మణికర్ణికా ఘాట్ లో మరి ఒక 6 ఘాట్స్ ఉంది. పీరుగు కాల్సే ఘాట్ అక్కడ పోయి కాల్స్తారు. ఎన్ని ఛార్జ్లు ఇస్తారు వాళ్ళు, డబుల్ ఛార్జ్ అడుగుతారు. జీప్ వాళ్ళు, ఆటో వాళ్ళు పీరుగు మోసుకోపోయి డబుల్ అడుగుతారు, ఇచ్చిన మోసుకోపోతారు. ఆడే మరి వాళ్ళు అన్ని కట్టి ఎక్కడి నుంచి తెస్తారా? 1006 పెనుగు రోజు వస్తుంది ఓమో ఘాట్కి. ఇంత ఓమో మోకిస్తారు అంతే కట్టి. అది సరి కాలేదు, అర్ధమర్ధ కాలుతుంది. దేవుడు మరి ఏమంటారే మోసుకోపోండి మీ పెనుగుకి. లాస్ట్ కి వాళ్ళు ఇచ్చేది ఎంత కట్టి, చాలా రేటు 3000 4000కి ఇంత కట్టిస్తారు. ఆ కట్టిగే అది పూర్తిగా కాలేదు. మరి మిగిలింది అంటారా మేము ఎత్తుకోమండి వేరే పెనుగు మరి మేము అక్కడ పని పెట్టాలంట. మరి వీళ్ళు తీసుకుపోయి ఆ నదిలో ప్రవాహం చేస్తారు. దానికి అర్ధపర్ధ నదిలో వేసేస్తారు. ఆ ప్రాణులంతా పీక్కొని తినేస్తుంది. అదే ముక్తి, అదే బ్రహ్మమే. భక్తి చేయకపోతే మనం పాపాలు పోయేది కాదు. తీర్థాల్లో పోయే స్నానం చేసేనికైనా పోయేలేదు, తీర్థాలు సత్యనికైనా పోయేది. భక్తి చేస్తే పోతుంది, నామ సుమరం చేస్తే పోతుంది, జపం చేస్తే పోతుంది. ఉంటే సాధ్యమే లేదు. शब्द संगीत सूरत लगाओ, रहो नित्य गुरु मुजरनिया, दया लेवो तुम हरदम उनकी, शरण पढ़ो మరి అదే స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు, మీరు సద్గురుకి శరణులో పోండి. మరియు వాళ్ళు చెప్పిన ప్రకారం నామోసముడు ధ్యానం చేయండి. వాళ్ళ దయ మీకు దొరుకుతుంది. చేయకపోతే దొరకాలి. చేయక మనం కూలి అడిగితే ఎవరు ఇస్తారు? మనము ఎవరు పని పాటికి పిలిస్తే పోయి అక్కడ కూర్చుంటే వాళ్ళు కూలి ఇస్తారు. చేయక మరి గురు కృప ఎట్లా మనకి దొరుకుతుంది? చేయక చేస్తే దొరుకుతుంది. చేస్తే అడగే పని లేదు. గురువు ఆయన ఇస్తారు, మస్తూరి కూలి ఇస్తారు. ఎందుకో గురువు ఎప్పటి నుంచి నామం ఇస్తారో శబ్ద రూపంగా మన లోపల కూర్చుంటారు. ఆయన ఎప్పుడే మనం చెప్తా ఉంటారు. ఆయన పైనుంచి వచ్చేలేదు. ఎవరికి నామం ఇచ్చినారో అందరిలో శబ్ద రూపంగా కూర్చున్నారు గురు 10వ ద్వారంలో. ఎప్పుడు మనము నామస్మరణ ధ్యానం రోజు చేస్తుంటామో ఆయనకి తెలుస్తుంది. ఆయన లోపల నుంచి దయా చేస్తారు. మన కార్యసిద్ధి మన చేతను పైకొచ్చేది శురు అవుతుంది. ఒకరోజు 6 చక్రం దాటి 7వ చక్రంలో చేస్తుంది. మన జ్ఞానం చర్చ మూఢకం తెలుస్తుంది. అంతరంలో ఆత్మ దర్శనం, గురు దర్శనం, గురు కృప ఉన్న జ్యోతి మరి నాదం ప్రకటన అయిపోతుంది. మన కార్యసిద్ధి అయిపోతుంది. నాదం ప్రకటమయ్యా మన కార్యసిద్ధి అయినా.
ఆ నాదం శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది, సీదా తొలగిపోతుంది. శబ్దమే గురు. అదే మనకి గురు రూపంలో దర్శనం ఇస్తుంది, అదే తొలగిపోతుంది. దాని కొరకే అంటున్నారా మీరు గురు మాట వినండి, రోజు రోజు అభ్యాసం చేయండి. ఇది మీ డ్యూటీ ఉంది. చేయకపోతే వాళ్ళ కృప ఎప్పుడు దొరికేది. మనలో మార్పు రాదు. మనం చేస్తే మనలో మార్పు వచ్చే తిరల. మన ఆచార విచార వ్యవహారాలన్నీ చేంజ్ అయిపోతుంది. మనం గురు కృపకి పాత్రం అవుతాం. वहतो भेद बतावे घटका पकड़ शब्द बहुतरनानिया लागी लगना बहुर नहीं सूझे सूरत अजर में जरना మరి అదే అంటున్నారు సంత మహాత్ములు. ఏమి మనకి బయట మార్గాలంతా చెప్పలే. మీరు కాశీ పోండి, హరిద్వారంలో పోండి, సన్యాసి కాండి, ఆశ్రమంలో పోయి ఉండండి అంత మహాత్ములు ఎప్పుడు కానేలే. వాళ్ళు ఏమంటారు, అన్ని మీలో ఉంది. మీ తండ్రి పరమాత్మ మీ కొరకే మీలో అన్ని ధనము ఖజానా అన్ని వస్తువు మీలో పెట్టి పంపించినారు. ఖజానాలు బాబా సోమనాథ్ మహారాజ్ భజనలో రాస్తున్నారు, కాయా కంచన నగరి అకుట వరే భండార. ఇది శరీరమే ఉంది, సుందరమైన భండారపు ఒక నగరమే ఉంది. దాంట్లో నిండు ఖజానా లోపల నిండింది. అయితే మనం లోపల పోతే మనకి దొరుకుతుంది. బయట మనం పడితే గురువు ఎట్లా ఇస్తారా? గురువు చెప్పిన ప్రకారం నామస్వరం ధ్యానం చేసుకొని మనము 9 ద్వారాలు విడిచిపెట్టి 10వ ద్వారంలో వచ్చేస్తే మన జ్ఞాన చర్చ తెలుస్తుంది. మన చేతలు లోపల పోతుంది. గురు ప్రకటన అయిపోతారు. ఎప్పటి నుంచి గురు ప్రకటన అయిపోతారా మనం ఏం అడగదొద్దు, అన్ని ఆయనే ఇస్తారు. మనం ఎక్కడ పోతే ఆయన చెప్తా ఉంటారు. మనం అమెరికాకి పోనీ గురు చెప్తా ఉంటారు, మనం అడవిలో పోనీ గురు చెప్తా ఉంటారు. ఒక్కరు గురు మనలో ప్రకటన అయితే ఆయన మాట్లాడిస్తారు. ప్రతి ఒక్క ప్రశ్నకి జవాబిస్తారు. అప్పటి నుంచి గురువు మనం చెప్తా ఉంటారు. దానికే గురు కృప వలన నాదం ప్రకటన అయిపోతుంది. ఆ నాద ఆధారం నుంచి మన చేతుల పైకి వెళ్తుంది. మరి గురు శిష్యుడు ఇద్దరు పైకి వెళ్తారు. గురువు మన ఉగ్ర ఇడిసలేదు, ఆయన చెప్తా ఉంటారు. ప్రతి ఒక్క మండలంలో గురు చెప్తా ఉంటారు. సత్లోక సత్ఖండం ఊరికి जिन जिन संग कारा गुरु पूरे छोटा जन्म और मरणिया जगत जार तज सार समझ तू मिटे 84 परमानिया. మరి అదే స్వామీజీ మహారాజ్ అంటారు, జిన జిన సంఘ కరా గురు పూరే చుటా జన్మ और మరణనీయ. ఎవరు పూర్ణమైన సంత సద్గురు సమాగంలో పోయినారో వాళ్ళ సత్య పుట్ట నుంచి కడగాకైనా సంత సద్గురు శరణములో పోయినారు. మహాత్ములు అదే మాట అనేది, మీరు గురుకే శరణంలో పోండి అంటే. శరణ అంటే ಸ್ವಲ್ಪ కఠినమైన వాక్యమే. ఏమంటారు, శరణంలో వచ్చిన వాళ్ళకి మరణమే లేదంటే. అది ఎట్లా అంటే శరణ అంటే తను మన్ను ధన 3 గురుకిచ్చి గురువు వాళ్ళు కావాలి. ఎంత కఠినం కావాలి. మన శరీర గురుకి ఇచ్చేయాల, మన మనసు గురుకి ఇచ్చేయాల. మన పరమాత్మ ఇచ్చింది అన్ని ధనములో అన్ని వచ్చేది, అన్ని గురుకి ఇచ్చినాయి. అన్ని ఆయన అనుకొని మనం ఉండాలి. చాలా కఠినం. అట్లాగా అయితే మనం గురువు వాళ్ళైనట్లే, గురువు మన వాళ్ళైనట్లే. అప్పుడు గురువు తన అన్ని సంపత్తి తీసుకొని మనలో పెట్టడం అయిపోతాయి. మనకి ఎప్పుడు ఏం కొదలేదు. మనం ఏమనుకుంటే అవుతుంది.
అయితే మనం ఫస్ట్ గురువు వాళ్ళు కావాలి. మనం గురువు వాళ్ళు కాక ఈ లోకం వాళ్ళు అయి గురు కృప కావాలంటే ఎప్పుడు దొరికాలి. దాని కొరకే అదే మాట అంటున్నారు, जगत जात तज सार समुद्र मिटे 84 ब्रह्मांड. జగత్ జారు सार समुद्र. దాని కొరకే మీ మనసులో ఇప్పుడు ఏముంది? సంసారం ఉంది, ఈ లోకత వస్తువుల సుమరణ ఉంది, అది పోవాలి. అక్కడ గురువే గురువు ఉండాల. ఇంకో రెండోది వచ్చిందంటే అది స్వరణ కాదు అంటే చాలా కఠినం ఉంది. స్వరణ అంటే చాలా కఠినం. అక్కడ గురువే ఉండాల, నామము మరి గురువు. ఇంకో రెండవ ఏమనుకో, పగల రాత్రి అదే రూపమే, భార్య పిల్లల్లో ఉంటే అదే రూపమే, వాళ్ళ అక్కడ సేన్లో ఉంటేనే అదే రూపమే, ఎక్కడ పోతా ఉంటేనే అదే రూపమే, వేరే లోకమే ఉండలేదు. అన్నం తినేప్పుడు గురువే, త్రువ నడిసేప్పుడు గురువే, ఎప్పుడు గురు రూపమై అప్పుడు కార్యసిద్ధి అయిపోతుంది. గురువు ఎక్కడ దూరం లేరు, ఆయన లోపల ఉన్నారు. ఆయన కృప మనకి దొరికిపోతుంది. దాని కొరకు జిన జిన సంఘ కియా గురు పూరే, చుట్టా జన్మ और మరణనీయ. వాళ్ళ భవసాగర్ నుంచి దాటిపోయినారు. చూడండి ఎట్టెట్లా వాళ్ళు పాపిష్టుడు. మేము ఇప్పుడు చెప్పలేదా, వాల్మీకి ఋషి నారద శరణంలో పోయి బ్రహ్మ ఋషి అయిపోయినారు. మరి ఎట్లెట్లా పాపిష్టుడు అంతా అక్కడ పంజాబ్ లో కూడా రాక్షసు, ఆ కాలంలో ఒక రాక్షసు ఉండే, కూడా రాక్షసు గురు నానక్ సమయంలో అడవిలో ఉంటుండే. దానికే నర మాంసం అంటే ఎంత ప్రేమ. అదేం చేస్తుందంటే ఓ పెద్ద మనం బెల్లం చేసేకి కళాహాలు చేస్తాం, పెద్ద పెద్ద ఇది ఎనము నుంచి పెద్ద పెద్ద కళాహాలు అంటారు. దాంట్లో ఎప్పుడో నూనె కాలు పెడతా కట్టి వేస్తా ఉంటుంది, ఎప్పుడు కాలుతా ఉంటుంది. ఈ ఎవరన్నా మనిషి దొరికితే తీసుకుపోయి దాంట్లో వేసేది, బాగా ఫ్రై చేసేది దానికి, మరి తినది. ఈయన ఏం చేస్తున్నారు, మర్దానా భాయ్ మర్దానా, ఇంకో భాయ్ బాలా, వీళ్ళిద్దరూ గురువు నానక్ ముఖ్య శిష్యుడు ఎప్పుడు జత ఉండేవా. ఏమైంది, ఒకతో 2-3 నడిచి వస్తున్నారు, మధ్యలో ఎక్కడ ఊరే దొరకలేదు. వీళ్ళకి ఎక్కడ నాస్తా టిఫన్ భోజనం లేదు. మర్దానాకి బేజారు అయిపోయింది, నడిచి చూస్తా అయిపోయింది, అన్నం లేదు. నీళ్ళు ఆడినంత చెల్లి ఉంటుంది, దొన ఉంటుంది, ఇది ఉంటుంది, తాకుతారు. అక్కడెక్కడ ఇక్కడైనా కొండలో వచ్చే చెల్లి తాకుతారు. ఇది అన్నం దొరుకుతుంది, బేజారు అయిపోయింది. నాన్నకి సంగడే పొట్లాడకు పెట్టాను. నీ మహాత్ములు మనకి 3 రోజులు ఉపవాసం పెట్టినావు, మరి ఎట్లా నేను బతికుండాలా లేదు, నేను చనిపోతే నా భార్య పిల్లలు చూసేవాళ్ళు ఎవరు, కొట్లాట పెట్టుకొని ఇంకో నీ సేవ వద్దు ఇది వద్దు అంటా అనుకుని వెళ్ళొచ్చినారు. బాలా అన్నారు, అట్లా అనొద్దయ్యా, ఈ స్వామి వారు పరీక్ష తీసుకుంటున్నారు, ఇంకో రోజు ఉంటేనే అయిపోతుంది, ఊరు చేరుకుంటాం ఎక్కడన్నా అంటే ఈయన ఇల్లేదు. చాలా తిట్టి గురు నానక్కి పెట్టి అక్కడ నుంచి వస్తున్నారు. సుమారు 10-12 కిలోమీటర్ వచ్చినారు అడవిలో. ఈ కూడా రాక్షసు చూసింది, మరి ఆయన చేతిలో దొరికిపోయినారు. ఈయన పట్టుకొని పోయి ఒక మామికి కట్టేసింది. ఎందుకో ఆ నూనె కొంచెం చల్లారింది, దానికి బాగా వేడి చేసి ఇంకేయాలా అంట. దాంట్లో అదో కొంచెం చల్లారింది, దానికి కట్టి తెచ్చి దాన్ని పెడతా ఉంది. ఈయన చూస్తున్నారు, ఇంకా అయిపోయింది. అక్కడ గురు గిడిసి పెట్టి వస్తే ఇక్కడ భార్య పిల్లడికి లాగా అయితే తలకాయ కొట్టుకుంటారో బాధపడతారో ఎట్లా పని అయిపోయింది. మా రాజునే దయా చేయి, ఇంక దయా చేయి. లాస్ట్ కే కష్టంలో వెంకటరూప జ్ఞాపం వస్తుంది. ఆవిడ కష్టంలో గురు జ్ఞాపం వచ్చినారని ఆవిడ ప్రార్థన వినతి ఎంత చేసాక సులువు చేస్తున్నారు. లాస్ట్ లో
భాయ్ బాబా అడుగుతున్నారు, ఏమైంది స్వామి, ఆయన వెళ్ళిపోయినారో, చాలా చేపాయా, ఆయన ఊరు చేరుతారు లేదో, చాలా ఘోర అడవి అంటే, లేదయ్యా కూడా రాక్షసు పట్టుకునింది అంటున్నారు. గురునానక్ అక్కడే. మరి రాక్షసుల్లో దొరికిపోతే అది సామాన్యంగా గడిస్తుంది స్వామి, మరి ఇక్కడే నీ దగ్గరనే కాదు, అక్కడ భార్య పిల్లలకైనా చేరుకోలేదు, అక్కడ వాళ్ళ దగ్గరైనా చేరలేదు స్వామి, ఎట్లా అంటే ఊరికి ఉండవు చూస్తామంటారు. గురునానక్ అక్కడ ఉండరు, ఇక్కడ తయారీ చేస్తా ఉంది, చాలా దూరం ఉంది. ఇగో అంతా కట్టి వేసి బాగా కాలకి ఎప్పుడు ఉడికేకైంది, ఆయన ఉడుకుతా ఉంది, అప్పుడు ఆకేసి చూసింది, పచ్చి ఆకు, అప్పుడే నల్లగా పగ వచ్చింది. ఇప్పుడు పర్వాలేదు, ఇప్పింది ఈయనకే సాకు కొట్టింది, ఇంకా అయిపోయినాకంతా. అప్పుడు గురునానక్ అన్నారు, ఎక్కువ పదం మనం, లేకుంటే ఆయనకి వేసేస్తుంది ఇంకో ఆయల్లో రాక్షసు, ఇంకే సంపుతుంది పదం అంట. కన్ను వచ్చుకుంటారు బాలాకే, ఇద్దరు కన్ను వచ్చుకుంటారు, మరి కన్ను తరిగితే ఇక్కడ వచ్చేస్తారు, ఇద్దరు వచ్చేస్తారు, నిలబడ్డారు. అది చూసింది, ఇంకో పట్టుకొని పోయి ఇంకా వేసైపోతా ఉంది, చూసింది, ఇంకా ఇద్దరు వచ్చినారా. అది అనుకోని మంచి ఛాన్స్, ఈరోజు బాగా కడుపు నేను తింటా, ఒకరే కాక ముగ్గురు వచ్చినారు. వీళ్ళు ఇంకా దూరమే ఉంటారు, ఇక దగ్గర ఇంటి దొంగ పోయింది, చూస్తా ఉంది. గురునానక్ మర్దానా భాయ్ వాళ్ళ గురునానక్ నడుపుతున్నారు, ఊరికి ఉండవు అంట. తీసుకుపోయి ఇంకో స్వామి వేసేస్తుంది చూడమంట, బాల ఊరికి ఉండవు, తీసుకుపోయి వేసేసింది. వేస్తానా ఎంత కాలే అయ్యలో నూనె చల్లారింది, మామూలు ఐస్ నీళ్ళు లాగా అయిపోయింది. అది చూస్తా ఉంది, ఏంటి ఎంత మోహము కట్టి తెచ్చి నేను పెట్టి ఎంత వేడి చేస్తే ఈ మనసుకి వేస్తారో చల్లారిందికి ఏం చూస్తుంది. ఆయన ప్రభావం ఏమైందో అంట ఆశ్చర్యం కలిగింది. దానికి ఎంత కాలే నూనె ఎంత చల్లారింది. అప్పుడు పోయి గురునానక్ పాదంలో పడుతుంది, నీవెవరు, నాకు ఉద్ధారం చేయండి. అప్పుడు గురునానక్ దానికి బోధన కొన్ని సత్సంగం ఇచ్చి, చూడు ఈ రోజు నుంచి నీవు పని ఇడిచిపెట్టాలా, స్వామి ఇడిచిపెట్టాలి, మరి నీవు మందికి సేవ చేయాలా. ఇక్కడ ఉండి ఏం సేవ అంటే, అడవిలో పోయే వాళ్ళకి నీళ్లు అంతా పెట్టుకొని నీళ్లు తాపాలంట, సేవ చేస్తాం స్వామి అంట. మరి దానికి 2 రోజులు సత్సంగం ఇచ్చి ఉపదేశం ఇచ్చి పోయినారు అందరూ, ఆయనకి తోలుకొని మర్దానికి. అప్పటి నుంచి అంత రాక్షసు ఎంత మంచి ఇది భావం దాంట్లో వచ్చింది. ఎవరున్నారు పోనీ ఇది అక్కడ దూరంలో పొద్దున తోలుకొని వచ్చి వాళ్ళకి నీళ్లు తాపి పంపించండి, సేవ చేసేది, వాళ్ళకి ఏమైతేనే సహాయం చేసేది. అంతా కూడా రాక్షసు మంచి పేరు పడింది. అది మంచి మహాత్ములు అయిపోయింది. చూడండి, రాక్షస అయిపోయింది. ఆ సొంత దర్శనం చేసినకి, వాళ్ళ సమాజంలో పోయినకి దీనిలో మార్పు వచ్చేసి చూడు. దాని కొరకే అదే మాట అంటారు, ఇలాగా గురువు ఎక్కడ దూరం లేరు, ఆయన పదోద్వారంలో శబ్ద రూపంగా మన దగ్గరే ఉంటారు. ఎప్పుడు మనం వాళ్ళు చెప్పిన ప్రకారం నామస్వరం ధ్యానం చేస్తూ ఉంటాము, వాళ్ళకి మనకి సహాయం చేసేకి అవకాశం దొరుకుతుంది. మనం నామస్వరం ధ్యానం చేయకపోతే వాళ్ళు ఎట్లా సహాయం చేస్తారు? మరి దానికి అంటారు, మనం అది చేస్తే కార్యసిద్ధి అవుతుంది. सत्संग करो प्रीति घट धारो, देख रूप चढ़ दर्पणिया, गगन गिरा पर खोजुन वाणी, यही कमाई మన సొంత మతములో సొంత మహాత్ములు ఏం చేస్తున్నారంటే, ముక్తి కోరికే 3 సిద్ధాంతాలు పెట్టినారు. ఫస్ట్ సత్సంగం, రెండోదా సద్గురు శరణ, మూడోదా సేవాభావం. సొంత మహాత్ములు ఎక్కడ ఉంటే అక్కడ సేవాన్ని పెడతారు. సేవ ఎందుకు పెడతారా? మనలో ఒక
అహంకారం ఉంది. నేను నాది అది పాకొట్టే కోరికే సేవ. దీనితనం కొత్త వచ్చే కోరికే. మనం సేవలో పోయి అహంకారమే పెరిగితే వాడనే దప్పమవుతుంది. మన ఆత్మ పరమాత్మకి మధ్యలో ఏముంది? వాడవు అహంకారం రూపమైన గొట్టాలు. అది పాకొట్టే కోరికే మనం భక్తి చేసేది. ఇంకో భక్తిలో అహంకారమే పెరిగితే వాడనే దప్పమవుతుంది. పరమాత్మ దర్శనం ఎట్లా, గురు దర్శనం ఎట్లా అవుతుంది? దానికే అహంకారం పాకొట్టే కోరికే సేవ, నామస్మరణ, ధ్యానం. దీని నుంచి ఎందుకంటే ఒక అహంకారమే మరి మనకి లోకానికి వచ్చేకే కారణం చేస్తుంది. అదేంటే నాది నేనంటే ఇది పోతేనే మనకి ముక్తి దొరికేది. దీన్ని పాకొట్టే కొరకే గురుభక్తి సేవ. దాని కొరకే అదే మహాత్ములు అంటున్నారు, ఎప్పుడు మనం సత్సంగ్ నామస్మరణ ధ్యానం చేస్తుంటాం, మన చేత అంతర్ముఖం అవుతుంది, నాదం వ్యక్తమవుతుంది. ఇప్పుడు బయట ఉండే ఆకాశాలు మన లోపల ఉంది. ఇట్లా ఆకాశం పైన మన చైతన్యమే పోతుంది. సూర్యమండలం, చంద్రమండలం, నక్షత్ర మండలం దాటి గురు దర్శనం అవుతుంది లోపల. ఆ గురు వ్యక్తమైతే మన కార్యసిద్ధి అయిపోయి. అప్పుడు నుంచి గురు ఎప్పుడు విడిచిపెట్టిపోయాలి. గురు కృప ఉన్నా నాదం వ్యక్తం అయిపోతుంది. ఆ నాదే మనకి తొలగిపోతుంది, మన కార్యసిద్ధి అవుతుంది. पहुंच जाए अधर में प्यारी, गांठ खुले तब तन मनिया। या जग में कोई सुखी न देखो, गाओ गुरु के वचन निया। దాని కొరకే అంటున్నారు, ఎప్పుడు ఈ నాదం మనలో వ్యక్తమవుతుంది అప్పుడు మన అహంకారం వెళ్ళిపోతుంది. ఆ ఆత్మ మరి మనస్సుకి గంట అయిందా, ఆ గంట ఊడిపోతుంది. మనస్సు పోయి నాదంలో లీనం అవుతుంది. మనసుకే తెలుగు వస్తుంది, నేను బ్రహ్మ నుంచి వచ్చినాము, నేను ఇంద్రియాల కాదు, నేను బ్రహ్మ నుంచి వచ్చినాము. మనసు పోయి నాదంలో లీనం అవుతుంది. ఆ నాదం విడిచిపెట్టి బయట సంసారంలో మనసు రాదు. మరి ఎక్కడ మనసు లేదు, ఆశ మరి తృష్ణ లేదు. అప్పుడే నిజమైన సుఖపరి శాంతి లోపల దొరికిపోతుంది. ఎంతవరకు మనసు లోపల ఉంది అంటే ఎప్పటికీ శాంతి దొరికాలి, మనకి ఎప్పటికీ దొరకదు. ఎప్పుడు మనసు నాద రూపం అవుతుంది, సంసారం విడిచిపెడుతుంది, అప్పుడు నిజమైన సుఖ మరి శాంతి దొరుకుతుంది. మనసే రాదు బయట, ఎప్పుడు నాదంలో ఉంటుంది. యా మనసు ఎప్పుడు మనకి శత్రు ఉంది, అది మిత్రం అయిపోతుంది. ఆ నాద ఆధారం నుంచి అది పైకి పోతుంది, పై బ్రహ్మలో లీనమవుతుంది. ఆత్మ మనసు నుంచి కడగాకి వచ్చేస్తుంది. మానసులో స్నానం చేసి ఆత్మ నిర్మలం అయిపోతుంది. ఆత్మలో 12 ప్రకాశించే విసురు అవుతుంది. ఆత్మ ప్రకాశ్ మరి నాద రూపమే, ఇది శరీరమే కాదు. ఆత్మ స్త్రీ కాదు, పురుష కాదు. ప్రకాశ్ మరి నాద రూపం కావుతుంది. దానిలో 12 ప్రకాశించే విసురు అవుతుంది ఆత్మను పారబ్రహ్మకు పోయి. दुख के जाल फंसे सब मूर्ख, तू क्यों उन संग फंसना निया। मैं तू मोर तोर सब त्यागो, गाहो राधा स्वामी शरण। మరి అదే స్వామీజీ మహారాజ్ తెలుపుతున్నారు, దుఃఖకే జార ఫసే సర్వ మూరఖ్. ప్రపంచికులు తెలియక ఈ సంసారానికి నిజం అనుకొని దీనికే పట్టుకొని బాధపడుతున్నారు. మీరు గురు దగ్గర పోయి గురువు ఖాయి తెలిసి మీరు ఎందుకు బాధపడకపోతారు? వాళ్ళు తెలియక, వాళ్ళకి గురువు లేదు, సత్సంగం లేదు, తెలియలేవు. ఇదే మన కర్మాలు ధర్మాలు అనుకొని దాన్ని పట్టుకొని బాధపడుతున్నారు సంసారాన్ని. మీకు గురు దొరికి, సత్సంగం దొరికి,
నామము దొరికి మరి దాన్ని పట్టుకొని ఎందుకు బాధపడుతున్నారు? నామానికి పట్టుకోండి, గురువుకి పట్టుకోండి, సంసారం పట్టుకొని ఎందుకు బాధపడుతున్నారు? వాళ్ళు మూర్ఖులు పాప, తెలియలేకుండా. మీరు తెలిసి మరి దాని రూపం అవుతారు. మన బాబాజీ గారు కథ ఒక ఊరికి ఎట్లా చెప్తుండే, ఒక మనసు ఏం చేసినారు, పోయి ఖంబానికి గట్టిగా పట్టుకున్నారు, మరి పూతేసుకున్నారు. ఖంబా నాకు విడిసేలే, ఖంబా నాకు విడిసేలే. ఎవరు మీ అట్లా తెలిసిన వాళ్ళు చూసి, ఏమయ్యా ఖంబా నీకు పట్టలేదు, నీవు ఖంబాన్ని పట్టుకొని విడి అంటే సాధ్యమే లేదు. అట్లా మన స్థితి. మనం ఏమంటాం, స్వామి సంసారంలో చాలా కష్టం, ఈ సంసారం మనకి ఇడిసలేదు అంట. మార్పులు ఏమంటారు, సంసారం నీకు పట్టలేదప్ప, నీవు సంసారాన్ని పట్టినావు, విడి. సాధ్యమే లేదు స్వామి, సచ్చండి పోండి. పట్టుకొని పోయే వాళ్ళకి ఇంకొక ఉంటే మహాత్ములు చెప్తారు మంచి కోరిక. వాళ్ళకి ఏమంటే జీవికి ఎప్పుడు సంసార చింత చేసుకొని బాధపడేది చూసే దయా కరుణ వచ్చి వాళ్ళు చెప్పేది. మాట ఇంకపోతే ఇంకేం చేస్తారు? వీళ్ళకైనా సుఖ మరి శాంతి దొరకని, నామరూపం గురు రూపం అయి సంసారం చేయని శాంతి దొరకనంటే వాళ్ళు చెప్పేది. మరి నామరూపం అయితే తయ్యాలి లేదా? మరి స్థూల సంసార చింతన, స్థూల సంసార రూపమై ఇట్లా అమూలమైన సమయం పాకొడుతున్నాను. మరి గురు ఏం చేస్తారు? గురు బిచారా క్యా కరే, శిష్యుల మీద చూపు. గురు ఏం చేస్తారు? వాళ్ళు సత్సంగ రూపంగా జాగ్రత్త చేస్తారు, చెప్తారంతా. జబర్దస్తి చేసే పోయలే, వాళ్ళు చేసిన వాళ్ళని తీరుస్తారా? బాధపడతారు, అప్పుడు తెలుస్తుంది. చెప్తే కదా ఇవేం చేస్తారా? పోనీ అంటారు. మరి దాని కొరకే స్వామీజీ మహారాజ్ అంటారు, ప్రపంచికులు పాప. వాళ్ళకి ఏం తెలీదు, గురువు లేదు, సత్సంగం లేదు. ఇదే మన కర్మాలు ధర్మాలు అంటాం, దాని రూపైనారు. మీరన్నీ తెలుసుకొని దానికి ఎందుకు ఈ రూపం సుఖ సంసార రూపం అవుతారు? నామ రూపం కాదు, గురు రూపం కాదు. గురు రూపం నామ రూపమై సంసారం చేయండి. సంసారం విడిచిపెట్టే పని లేదు. అయితే నామ రూపమై సంసారం చేయండి అంటూ మహాత్ములు. ఈ లోక పరలోక రెండు సుఖాలు మీకు దొరికిపోతుంది. సంసార రూపమై సంసారం చేస్తే రెండు పోతుంది. ఎందుకంటే గురునామానికి మనం రాజీనామా ఇచ్చేస్తాం, గురునామానికి రాజీనామా ఇచ్చేస్తాం, భక్తికి ఎడిసిపెడతాం, సంసారానికి బాగా గట్టిగా పడతాం. నాది నాది నాది, ఇది ఎవరిది కాలే. లాస్ట్ లో ఊడిపోతుంది, పోయేప్పుడు గట్ట ఎడిసిపెడుతుంది, అప్పుడు బాధ అయిపోతుంది. ఇదే హాస్పిటల్ పోయేది మరి దీంట్లో పుట్టేది. మరి మనం శరీరం దొరకలే. చెత్త ఇంటి ముందర వచ్చి పుట్టేది, కుక్క నక్కాయి వచ్చి కూర్చున్నది, ఎరకాయ ఇంటి లోపల ఉండేది. మానవ శరీరం దొరికేది, బాధపడేది. దానికెంతో వాళ్ళు తెలియక దీపమై బాధపడుతున్నారు. మీరు సత్సంగాన్ని అంతా తెలుసుకొని మీరు దాని రూపం ఎందుకు అవుతారప్ప? మీరు దూరం కాండి. मैं तो मोर तोरो सब त्यागो कहो राधा स्वामी सर ननिया. స్వామీజీ మహారాజ్ అంటారు, నేను నాది విడిచిపెట్టండి. ఆ గురు స్వరం ధారణ చేసుకోండి. ఇదే జన్మముల ముక్తి. మరి 3 జన్మలు 4 జన్మలు అవసరమే లేదు. ఇదే జన్మముల ముక్తి. గురు రూపమై సంసారం చేస్తే, నామ రూపమై సంసారం చేస్తే. ఇప్పుడు కబీర్ సాహెబ్ సంసారం చేసినారు, మహాత్ములైనా దీన్ని విడిచిపెట్టి పారిపోవాలంటారా? లే, సంసారంలో ఉండండి. కబీర్ సాహెబ్ దీంట్లో ఉండే మహాత్ములైనారు, సావన్ సింగ్ మహారాజ్ దీంట్లో ఉండే మహాత్ములైనారు. ఎట్లా? గురువు మరి నామ రూపమై సంసారం చేసిన. మనం సంసార రూపమై సంసారం చేసేకపోతాం. దాంట్లో కష్టాలు, నష్టాలు, వ్యాధి అన్ని చుట్టుకుంటాం. అదే నామ రూపమై గురు రూపమై సంసారం చేయండి. చూడండి, మీకు ఎంత ఆనందం, ఎంత శాంతి, గురు కృప అన్ని కలుగుతాయి. దాని కొరకే అంటున్నారు, మీరు అహంకారం విడిచిపెట్టండి, దీనత నమ్రత పెట్టుకొని
నామరూపమై భక్తి చేయండి. ఈ శరీరంలో వచ్చినకి సార్థకమవుతుంది, లేకుంటే అహంకారమే మరి వచ్చే కారణమవుతుంది, మరి తొలగి వస్తుంది. त्यागो गहराधा स्वामी शरणनिया। वाणी संतों की वाणी उज्ज्वल स्वामी जी महाराज जी के उदावनी दूसरा भाग। तजो मन दुख सुख का धाम लगो तुम चढ़ कर अब सतनाम। तजो मन दुख सुख का धाम लगो तुम चढ़ कर अब सतनाम। परम संत सद्गुरु స్వామీజీ మహారాజు గారి వాక్యం. స్వామీజీ మహారాజు గారు ఈ లోకానికి సుఖ మరి దుఃఖద ధామం అంటున్నారు. ఎందుకు అంటే ఈ లోకంలో ఎవరు పూర్తి సుఖంలో లేరు, పూర్తిగా దుఃఖంలో లేరు. కొన్ని రోజు సుఖ మరి శాంతిలో పోతుంది, మరి కష్టాలు నష్టాలు వ్యాధి ಯಾವುದೋ కష్టంలో పోతుంది. దానికే సుఖ మరి దుఃఖద ధామం అంటారు. ఎందుకో ఇప్పుడు ఈ జీవి కర్మ ఆధీనంలో ఉంది. కర్మాలు 3 రకాలుగా ఉంటుంది. క్రియామాన కర్మం అంటాం. మనం పుట్ట నుంచి సచ్చే వరకే ఈ జీవి ఏం కర్మాలు చేస్తుంది, దానికి క్రియామాన కర్మం అంటాం. రెండోగా సంచిత కర్మాలు. కొన్ని మనలో చేసిన కర్మాల్లో కొన్ని కాల పురుషుడు నిరంజన్ పైన తీసి పెట్టుకుంటాడు బ్రహ్మలు, దానికి సంచిత కర్మం అంటాడు. ప్రతి ఒక్క జీవి చేసిన కర్మాల నుంచి వాళ్ళు తీసి పెడుతుంటారు, జమ చేస్తుంటారు. అక్కడ వాళ్ళ ఖాతాలో వాళ్ళ పేరు అక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. అంటే మనం ఇక్కడ డబ్బు పెడతామో వాళ్ళు మన కర్మాలు అక్కడ పెట్టుకొని ఉంటారు. ఎప్పుడైనా జీవి కర్మం లేక అయితే దాని నుంచి తెచ్చి దీంట్లో వేసి పుట్టిస్తారు, ఇడిసలే దానికి అక్కడ స్టాక్ పెట్టుకుంటారు బ్రహ్మలు, దానికి సంచిత కర్మం అంటారు. ఇంకో 3దో ప్రారంభ కర్మాలు. ప్రారంభ కర్మాలు ఏమిటి అంటే కొన్ని మనం నిజన్మాల్లో చేసిన కర్మము, కొన్ని సంచిత నుంచి 2 సేర్పించి ప్రారంభ కర్మం తయారు చేస్తాం. దానిపైన ఈ శరీరం మనకి దొరుకుతుంది, మానవ శరీరం. ఆ కర్మం పైన ఆధారపడి ఉంటుంది. ఆ మనం చేసిన కర్మలో చక్రాలు సుఖ మన కర్మలో పాప పుణ్యం మనం ఏమి జన్మాల్లో చేసినామో ఆ చక్రాలు నడుస్తూ ఉంటుంది. సుఖ దుఃఖాలు మన జీవనంలో వస్తూ ఉంటుంది. చూడండి, ధృతరాష్ట్రం ఆయన రాజా, మరి 3 మంది కొడుకులు, అన్ని ఆనందం సుఖం ఉంది, చూసే పుణ్యమే లేదు. గుడ్డి వాళ్ళ రాజా, చక్రవర్తి రాజా, 3 మంది కొడుకులు, ఖజానా నిండుంది, అన్ని ఆనందం ఉంది. అయితే చూసే పుణ్యమే లేకపోతే గుడ్డి వాళ్ళకి ఎంత కొండ సమానం ధనం ఉంటే ప్రయోజనం ఏమిటి? గుడ్డిగా చూసి సంతోషం పడే పుణ్యం లేదు. దానికి ఆయనకి లోపల ఎప్పుడు బాధమే. ఒకరోజు కృష్ణుకి అడుగుతున్నారు, స్వామి 100 జన్మాల వరకు నాకు తెలుసు, నేను అట్లా కర్మలు చేయలే, ఎందుకు నేను గుడ్డివాళ్ళు అయిపోతున్నాము అంటే 100 జన్మాల వరకు తెలుసు. ఎందుకో 8 జన్మాల్లో తపస్య చేసి పుట్టిన వాళ్ళే రాజా, మహారాజు, మినిస్టర్,
ప్రెసిడెంట్ విలాయితో తపోబలమే ఎనికి తపస్య చేసిన బలమే ఋషిమునిలో రాజమహారాజే పుడతారు మరి 2 జన్మములు. దానికే ఈయన తపస్య చేసి వచ్చినారు. వీని జ్ఞానం ఎంతవరకు ఉందా 100 జన్మల వరకు కనపడతా ఉంది ఈయనకే. ఆయనంటూ నేను అట్లా కర్మమే చేయలేదు, ఎందుకు నేను గుడ్డి వాళ్ళు అయిపోతున్నా. కృష్ణ అంటారు ఇంకో ఎన్నిక చూసుకో అంట. ఎన్నిక చూసుకోలేకే ఆయనకి తాకత్తు లేదు, తపస్య బలం లేదు. ఇంకో ముందు 100 జన్మలకే. అప్పుడు ఈయన సంశయం తీరాలంట. కృష్ణ ఏం తలపైన చేతి కట్టి చూపిస్తాడు, ఇంకో ఎన్నిక చూసుకో. చూస్తే 106వ జన్మములు 106వ జన్మం ఎన్నిక చేసిన కర్మాలు అది సంచితములో ఉండే. 106వ జన్మంలో ఆయన పిల్ల వయసులో యాదో పురుగు పొద్దు పట్టుకొని దానికి ముళ్ళు చుట్టేసినారు కన్నుకి. ఇక్కడ నుంచి అక్కడ వరకే పోయింది. 7 సంవత్సర ఏజ్లో దానికి 2 కన్ను పోయింది. తొల్లాడి 2 కన్ను పోయింది. అది లెక్కలో ఉండే, సంచితులో ఉండే. 106వ జన్మం ఎన్నిక చేసిన కర్మాలు సంచితులో ఉండే. కాలపురుషు ప్రారంభం చేసేప్పుడు కొన్ని ఎన్నిక జన్మాల నుంచి ముక్కలు వాడము, కొన్ని సంచిత నుంచి తెచ్చి పెట్టే ప్రారంభం తయారు చేస్తా. ఆ కర్మం దీంట్లో చేసింది. దానికే ఆయన రాజసుఖం దొరికింది తపస్య చేసేందుకే. అయితే గుడ్డి వాళ్ళు అప్పుడు చూసి ఆయన బాధపడతారు. ఎందుకో ఇప్పుడు చూడండి, ఒక 5 సంవత్సరాల వరకే మగ పిల్లడికి కర్మాల లెక్కలు ఉండలే. 5 సంవత్సరాల నుంచి ఒక రోజు ఎత్తనే లెక్కలు పడిపోతా ఉంటుంది. మనం చేసే కర్మాలంతా లెక్కలు వచ్చేస్తాం. ఆడపిల్లడికే 7 సంవత్సరాలు 7 సంవత్సరాల వరకే వాళ్ళకి ఇంకో 2 సంవత్సరాలు పెంచేస్తున్నారు. 7 సంవత్సరాల వరకే వాళ్ళు లోపల చేసిన కర్మ లెక్కలు ఉండలే. 7 సంవత్సరాల నుంచి ఒక రోజు ఎక్కతానే మరి లెక్కలు పడిపోతా అంటూ మన లోపల ఉన్నారు చిత్రగుప్తులు అంట, గుప్త చిత్తం అంట. మనం ఏం చేస్తున్నామో వాళ్ళు లోపల రాస్తూ పోతుంటారు. ఈ జీవి ఈ దేహం శరీరం వదిలిపెట్టి ఇడిసిపెట్టి ధర్మరాజు ముందు పట్టుకుపోతారు. అప్పుడు ఆ చిత్రగుప్తులు మనం చేసిన రికార్డు లేఖలు పెట్టేస్తారు. చూడండి, ఈ జీవి ఈ మానవ శరీరంలో ఎట్టేట్ల కర్మాలు చేసింది, దాని ప్రకారం అక్కడ జడ్జిమెంట్ అవుతుంది, న్యాయం అవుతుంది. ఆయన ధర్మరాజు న్యాయకర్త. మనం చేసిన కర్మలు బట్టే ఆయన ముందు న్యాయం చేస్తాం. ఈ జీవికి ఎక్కడ పంపిస్తే వీళ్ళు చేసిన కర్మాలు రుణం తెలుస్తుంది. మరి శబ్ద సామ్యాల్లో, పురుగు పాము శరీరంలో, పక్షి శరీరంలో, ప్రాణి శరీరంలో పంపిస్తుంటారు. దానికి ఋషి మునిలో 24 లక్షల జీవరాశి అంటే ఈయన కాళ్ళ పురుషుడు 24 లక్షల జీవరాశి తయారు చేస్తున్నారు శరీరం. ఈ మానవ శరీరం నడుస్తాను, మరి మానవ శరీరం దొరకుంది, న్యాయం లేదు. ఆత్మ చేసిన కర్మాలు బట్టే ముందు శరీరంలో వెళ్ళిపోతుంది. మంచి కర్మాలు చేస్తే మరి దాన ధర్మము, మరి మంచి కర్మాలు చేసింటే మరి మానవ శరీరం దొరుకుతుంది, లేకుంటే ఆత్మ కింద శరీరం వెళ్ళిపోతుంది. శబ్ద సామ్యాలు, పురుగు పాము శరీరం. ఇప్పుడు 30 లక్షల రకాలు ఉంది శబ్ద సామ్యాల శరీరం. శబ్దం మరి 30 లక్షల రకాలు. 27 లక్షల ప్రకారం పురుగులు పాము 2 తత్వాలు. మరి 14 లక్షల ప్రకారం పక్షి శరీరం ఉంది. 9 లక్షల రకాల నీళ్ళ ప్రాణి శరీరం ఉంది. 1-2 కాదు, 9 లక్షల రకాలు. అవన్నీ చుట్టు పట్టుకొని రావాల మానవ శరీరంలో. మరి దానికి మహాత్ములు అంటారు, ఇది మానవ శరీరం, నరనారాయణ శరీరం ఉంది. పరమాత్మ ఈ శరీరానికి
తన రూపం పైన రచన చేసినారు. ఎట్లా సృష్టి, ఈ సృష్టిలో ఏ వస్తువుంతా రచన చేసినారో అన్ని పరమాత్మ శరీరంలో రచన చేసే ఆయన లోపలే కూర్చున్నారు. ఇది రక్త మాంసదు భూమి కాదు, అద్భుతమైన భండారు దీంట్లో నిండుంది. పరమాత్ముడు 16 లోకాల దీంట్లో రచన చేసి ఆయన లోపలే కూర్చున్నారు. తన దగ్గర వచ్చే మార్గం దీంట్లో పెట్టి పంపించినారు. అదే మనకి సద్గురులు చూపిస్తారు. వాళ్ళేమనాలే, కాయబట్టి వృద్ధా చేసుకోండి, అడుగుకోండి, సన్యాసి కాండి, లేకుంటే కాశీ హరిద్వారాన్ని పండి అంటే మహాత్ములు చెప్తారు. వాళ్ళు ఏమంటారు, పరమాత్మ మీకు ఎక్కడే పంపించినారు అక్కడే ఉండండి, మీ డ్యూటీ మీరు చేసుకోండి. అయితేనా 2.5 గంట పరమాత్మ నామస్మరణ ధ్యానానికి టైం ఇవ్వండి, తన సొంత నిజమైన పనికి టైం ఇవ్వండి. మీ లోపలికి మీరు రండి. ఈ 6 చక్రాలు దాటి 7వ చక్రంలో వస్తే మీ జ్ఞాన చక్షు తెలుస్తుంది. గురుకం మీ తండ్రి పరమాత్మ మీ కోరిక పెట్టిన వస్తువులు, మీ లోపల ఉండే వస్తువులు మీకు దొరకపోతుంది. మీరు ధనుడు అయిపోతారు. మీరందరికీ ఇచ్చేవారు కానీ అడుకునేవారు కాదు. ఈరోజు రోటి మన భర్తలు చింత చేస్తున్నారు, రేపేమో మన్నాడేమో అంట. ఎందుకు? తన రూపము తాను మర్చిపోయినకే, తన ఊరు తాను మర్చిపోయినకే. మాటలేమంటారు, మీరు శరీరాలు కాదు, మీరు బాడిగి ఇల్లు. ఆత్మ ఉండే ఇల్లు బాడిగి ఇల్లు. 70-60 సంవత్సరాలు దొరికిందొచ్చు. మన తాత పరతాత వాళ్ళు ఎట్లా విడిచిపెట్టిపోయినారు, మనం ఎప్పుడో విడిచిపెట్టిపోయేవా. దీనికి ముక్తి కాదు. ముక్తి మనసు ఆత్మకు, శరీరం కాదు. ఇది బాడి మొట్టి బొమ్మ. మన వాళ్ళు ఎట్లా పారేసిపోయినా మనం పారేసిపోయేవాళ్ళే. దీనికి కాదు. అయితేనా దీంట్లో ఉండేప్పుడు మన కార్యం మనం చేసుకునేలా పరమాత్మలో చేరాలి. ఈ శరీరం మనకి భక్తి కొరకు దొరికింది. తన కడప పాలన, కుటుంబ పరివార పాలన, పోషణ, పశు పక్షులు చేసుకుంటుంది. అంత మాటకి ఎట్లా అమూలమైన సమయం నష్టం చేసుకొని పోతే, నేను నిన్న చెప్పినాము, మన చూడండి వర్షాకాలంలో చిన్న చిన్న గుడ్లు ఉంటుంది, పిట్టు గుడ్లు అంటారు. అది ఎక్కడైనా చెరువు దగ్గర లేకుంటే బావి దగ్గర ఉండే చెట్టు, జాలి చెట్టు, మరి ఎట్లా కంప పైన స్వల్ప ఉండే రంప పైన తన ఇల్లు కట్టుకుంటుంది. కోతి, ఎలుక ఏం రాకూడదు, అట్లా జాగ్రత్త. ఎంత సుందరమైన ఇల్లు. దాన్ని కిందకి ద్వారం ఉంటుంది, కింద నుంచి పోయి మరి మధ్యలో ఉండేకే దాని ఇల్లు రూమ్. దానిపైన అంత మెత్తగా తెచ్చి సామాన్ మొదలు పెడుతుంది. పిల్ల బాగుండాలంట, మెత్తగా ఉండాలంట. చూడండి ఎంత సుందర ఇల్లు కట్టుకుంటుంది. ఎప్పుడు గాలిలో ఉడాలాడుతా ఉంటుంది. మరి అది ಯಾವ కాలేజీకి పోయింది? ఇంజనీరింగ్ కాలేజీకి. ఏమిటది? అందరికీ పరమాత్మ ఇచ్చిన బుద్ధి లేదు. మరి అది ముష్టి ప్రాణి, దానికి సేద్యం లేదు. కాలిస్తే ముష్టి వేస్తే ఇంక వేరే లేదు. అయితే ఇంత బాగిలు కట్టుకుంది. అది తన పిల్ల సాగుతుంది, తన కడుపు చూస్తుంది. అంత మాత్రకే మనం ఇంత అమూల్యమైన నరనారాయణ శరీరం బాగొట్టుకుని పోతే భార్య పిల్లలు ఇప్పుడు కుటుంబం సాగుకునే కోరిక పెద్ద మాట కాదు. దానికి మార్పులు అంటూ లేదు. ఇది నరనారాయణ శరీరం ఉంది. నరు నుంచి నారాయణ సమయం ఉంది మానవ శరీరం. దానికే పరమాత్ముడు దయచేసి ఎప్పుడో ఈ ఆత్మ 84 లక్షల జీవరాశి చుట్టు పట్టుకొని బాధపడి వచ్చిన తర్వాత పరమాత్మకు దయ వచ్చి ఇది మానవ శరీరమైన ఛాన్స్ మానవ శరీరం ఇస్తారు. ఎందుకు ఇస్తారు? పోని ఉద్ధారం కానీ అంట, ముక్తి కోరికే, తన భక్తి కోరికే. పోని ఈ సత్యది పుట్టది దీనికి గౌరవం అంటూ. డాక్టర్ ఏమో మనకి
శరీరంలో ఉండే వ్యాధికి మందు ఇస్తారు వాళ్ళు. సొంత మహాత్ములు ఈ భోగడానికి మందు ఇచ్చారు. మరీ మరీ సత్య పుట్టలు రాకూడదంట. ఇది పెద్ద వ్యాధి మనకి అంటుపడింది. ఎప్పటి నుంచి మనం ఈ సృష్టిలో వచ్చినామో అప్పటి నుంచి ఇది మన ఎనికి పడింది. సత్యది పుట్టది, సత్యది పుట్టది. చూడండి, సత్యప్పుడు రావడమే. ఎందుకో ఈ జీవి ఈ లోకద వస్తు రూపం అయిపోయింది. నా కుటుంబము, నా ఆస్తి, నా భూమి, నాది 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 ఇడిసిపెట్టుకోలేప్పుడు బాధ అవుతుంది. నేనంతా ఇడిసిపెట్టిపోతున్నాం అంతా పెట్టుకుంటారు, బాధపడతారు. ఎవరు జబర్దస్తి పట్టుకోబోతారు, వాళ్ళే విడుస్తారు, పక్కడు వాళ్ళే వింటారు. చూడండి, ఎంతో తెం నోటీస్ వచ్చేస్తారా? ఏం లేదు, అకస్మాత్ వస్తారు. ఎక్కడ వస్తారు? కనబడతారా? లేదు. ఎక్కడ వస్తారు? ఆత్మ ఉండే స్థానంలో వస్తారు. ఇక్కడ రెండు కన్ను మధ్యలో. ఇక్కడ ఆత్మ మరి మనసు ఉంది. శరీరంలో ఆత్మస్థానం ఎక్కడ ఉంది? రెండు కన్ను మధ్యలో. ఆ స్థానంలో ఆత్మ దగ్గరే ఎవరితో వచ్చేది. వచ్చి ఆత్మ పడతాను మరో టైం అయింది అంట. వేరే వాళ్ళ నుంచి వాళ్ళకి పని లేదు, ఆత్మ నుంచి పని. ఆత్మ ఎక్కడ కూర్చుంది? ఆత్మ చైతన్యం కిందకి దిగింది, దాని ప్రకాశం కిందకి దిగింది. దాని నుంచి మన ఇంద్రియాలు పని చేసుకుంటాం. ఈ ఎవరు వచ్చి ఆత్మ దగ్గర కూర్చొని ఆత్మ పడుతుంది మరో టైం అయింది. ఇది ఇవన్నీ ఎట్లా పోవాలా అంటే ఈయన పోయాక తెయ్యాలి లేదు, వాళ్ళు ఇడిసకి తెయాలి పక్కన వాడు. అప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ ఏమో కూర్చొని ఫస్ట్ నోరు బంద్ చేస్తారు, బిగం వేస్తారు. దీనికి ఏం చెప్పకూడదు అంట. నోరుకి బిగం వేసి మరి ఆ చైతన్యానికి పైకి పీకుతారు జబర్దస్తి. ఈ ఇల్లు పీకుతారు, జబర్దస్తి పీకుతారు. అప్పుడు మన బాబా సోమనాథ్ మహారాజ్ గారు అనుకుంటే చూడండి, ఎప్పుడు చైతన్యం జబర్దస్తి పీకుతారు. అప్పుడు ఎంటికలు చైతన్యం కడిగాక ఎప్పుడు ఎంటికలు వేయి తేలు వేయి పాము పుట్టినట్టు బాధ అవుతుంది. నోరు బంద్ ఉంటుంది, గంట నీళ్ళు తాగుతా ఉంటుంది, అంటారు అంతే. చెప్పేక నోరు ఉండాలి, బిగం వేసి ఉంటారు వాళ్ళు, జబర్దస్తి పెట్టుకోబోతారు. ఈయన ఇదే జీవి ఇదే ఆశ పెట్టుకొని పోతుంది, మరి దీంట్లో పడుతుంది, మరి సత్యం పుట్టది. ఇదే దానికి జహా ఆశ తహా వాస. ఈ లోకద మోహమే, లోకద ప్రేమమే మరియు లోకానికి వచ్చే కారణం అవుతుంది. దానికి మహాత్ములు అంటారు, మీరు నామరూపం కాండి, గురు రూపం కాండి. సంసారం విడిచిపెట్టే పని లేదు. ఇది మన డ్యూటీ ఉంది. 8 జన్మాలు లెక్చర్ తీసుకునే 2 సంబంధాలు ఉంది, చేసుకోండి. అయితేనే నామరూపమై చేసుకోండి, గురు రూపమై చేసుకోండి. ఈ సంసార రూపమై చేసుకుంటే మోసం అవుతావు. జహా ఆశ తహా వాస. ఇది సుళ్ళు, సంసారాన్ని సుళ్ళే. దీని రూపమై చేస్తే మోసం అవుతాం, మరి దీంట్లో వచ్చే పని అవుతుంది. నామరూపం అయిపోతే ఆనందమే ఆనందం. లాస్ట్ లో గురువు వస్తారు, నామం వస్తుంది, పై మండలాలు తొలగిపోతుంది. మరి ఈ మృతులోకంలో పంపించారు గురువు. మరి ఈ లోపు వస్తు రూపం అయిపోతే మరి దీంట్లో పుట్టాల్సింది. దానికి మహాత్ములు అంటారు, ఓ మనస ఈ సుఖ మరి దుఃఖద దామం వదిలి పెట్టండి, విడిచిపెట్టండి, సద్నామ రూపం కాండి. మీ ఊరికి మీరు పదండి. మీరు శరీరాలు కాదు, ఇది బాడిగిళ్ళు 60-70 సంవత్సరాల వరకు దొరికినచ్చు. మీరు ఆత్మలు. మీరు ఆత్మలు అయితే మేమా లేరు, పరమాత్మలు. శరీరం అయితే సంసారం అవుతుండే, శరీరం బాడిగిళ్ళు. మీరు శరీరాలు కాదు, మీరు ఆత్మలు. మీరు ఆత్మలు అయితే మేమా లేరు, పరమాత్మలు. ఆ పరమాత్మ ఉండే ఊరే మీ ఊరు. మరి ఆ పరమాత్మ మీ తండ్రి, ఆడంది మీ కుటుంబం, నిజమైన కుటుంబం. ఇవన్నీ ఇచ్చ తీసుకునే 2 సంబంధాలు 8 జన్మాలు ఎట్లా అయిపోతుంది. ఎవరెవరికి ఇచ్చదు ఉంటుంది, ఎవరెవరికి తీసుకున్నది ఉంటుంది.
అట్లా వాళ్ళే కుటుంబ పరివార రూపంలో చేరుకుంటారు. 50 రోజు ఇచ్చే తీసుకురాడే సంబంధాలు అక్కడ అయితే జతాడేసి పెట్టిపోతా ఉంటారు. చెప్పిందా పయ్య ఈ జీవుడు మోహసాత్మే బాధపడతారు. మావాళ్ళు పాయ మావాళ్ళు పాయ మావాళ్ళు అంటే ఎందుకు పడతారు? మనం పుట్టలో ఎవరు పుట్టలే మంచట. మేము సత్యప్పుడు ఎవరు సత్యకు లేదు. ఎవరు పడవాలి? మహాత్ములు ఏమంటారు చూడండి, మీ వాళ్ళు ఎవరు? ఫస్ట్ గురు, రెండో వాళ్ళు పరమాత్ముడు. ఎందుకో గురు ఎప్పటి నుంచి మీకు నామం ఇస్తారు, మీ ఆత్మకు సేవ పడతారు. వాళ్ళు అంతవరకు ఇడిసలే పరమాత్మ దర్బార్ మిత్రుల దగ్గరే ముట్టించేవారికి, సత్లో సత్కండంలో దొరుకుపోయేవారికి అందరూ ఇడిస్తే గురు ఇడిసేలే. చూడండి, ప్రాణం పోయేప్పుడు ఎవరు వస్తారా? ఎవరినో కుటుంబంలో ఉండే వాళ్ళు వస్తారా? ఇక్కడ ఏడుచుకొని వచ్చి ఉంటారు. మరి ఎందుకు ఏడుస్తారా? తన స్వార్థానికి ఏడుస్తూ ఉంటారు. ఈయన సస్తున్నారంటే ఎవరు ఏడ్చేవాళ్ళు లేరు. ఏడ్చేవాళ్ళు ఏమంటారు చూడండి, బాగినట్టు మీకు అప్పుడు తెలుస్తుంది. నాదేం పాడు, నాకేం చేసిపోయినావు అంటారు. ఈయన సస్తా ఉంటే ఎందుకు ఏడ్చేవాళ్ళు లేరు. నాది ఏం పాడు, నాకేం చేసుకో. తను పరిగి ఎడుతున్నారు కానీ ఏం పరిగి ఎడుతారు? ఈ లోకం స్వార్థమైన ఆధారపడి ఎందుకు పాడు చేస్తుంది. మంది ఏమనుకుంటారు, చాలా బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారు అంటే అర్థం చేసుకున్నారు. దాని కొరకే ఇక్కడ ఎవరు మీ వాళ్ళు, ఎవరు అంత పాఠశాలు ఇచ్చా తీసుకున్నది 2 సంబంధాలన్నీ. మా వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. మా వాళ్ళంటే ఎందుకు విడిచిపెట్టుకోతుంది? మా తాత పడతారు ఎందుకు పోయినారు విడిచిపెట్టి? ఎవరు లేరు. మా వాళ్ళు ఎవరు? గురు. చూడండి, ప్రాణం పోయే సమయంలో లోపల దర్శనం ఇస్తారు. దర్శనమిచ్చి ఆత్మకి పై మండలాలు తొలగిపోతారు. సహస్రార్థాలు కమలంలో పెడతారు. అక్కడ జత ఉంటారు, ఆయన మనవాళ్ళు. ఇక్కడ అక్కడ జత ఉండేవాళ్ళు మనవాళ్ళు. ఎవరు ఇక్కడ మన జత అడిసి పెడతారు, వాళ్ళు మనవాళ్ళు ఎప్పుడైతారు? వీళ్ళంతా అప్పాసామీలు ఇచ్చ తీసుకునే 2 సంబంధాలు. దాని కొరకే మహాత్ములు అంటే మీ వాళ్ళు ఎవరు? ఫస్ట్ గురు, రెండో వాళ్ళు పరమాత్మ. ఎక్కడ పై ఆత్మ మరీ సత్యపుట్టలు వచ్చేలేదు, ఆయన మనవాళ్ళు. దాని కొరకే మహాత్ములు దీనికే సుఖ మరి దుఃఖద ధామం అంటారు. ఈ లోకంలో ఎవరు సుఖంలో లేదు. వాళ్ళు రాజా కానీ అడకం తినేవాళ్ళు కానీ. మనం అనుకుంటాం రాజమహారాజులు బాగా సుఖంలో ఉంటారు, వాళ్ళకి బంగారు సింహాసం పైన కూర్చొని ఉంటారు, ఎండి మంచం పైన పండుకుంటారు, ఖజానా నిండుంటుంది, దండిగా నౌకర్లు ఉంటారు, వాళ్ళు సుఖంలో ఉంటారేమో. వాళ్ళకి అడిగేసి వస్తే తెలుస్తుంది. ఎందుకో ఎవరు మానవ శరీరంలో వచ్చినారంటే సుఖంలో ఉండే సాధ్యమే లేదు. ఎందుకో ఇది సుఖమని దుఃఖದ ధామం ఉంది. మృత్యు లోకం ఈ పేరు, ఈ లోకం దగ్గర మృత్యు లోకం, సాయి లోకం. ఎవరు పుట్టినారంటే వాళ్ళు సత్యవాళ్ళు. యాదవతో మనం చేసిన కర్మాలు చక్రాలు నడుస్తా ఉంటుంది. సుఖ దుఃఖాలు మన జీవనంలో వస్తా ఉంటుంది. ఎవరు పూర్తి సుఖంలో ఉండేకలేదు, పూర్తి దుఃఖంలో ఉండేకలేదు. దానికి మహాత్ములు అంటారు, ఎవరు ఈ లోకంలో సుఖంలో లేరు. గురునానక్ గారు అన్నారు, నాన్నకు దుఃఖియా సర్వ సంసార స్వయ సుఖియా జో నామ ఆధార్. ఈ సంసారంలో ఉండే జీవి అందరూ దుఃఖ రూపమే. వాళ్ళే సుఖంలో ఉన్నారో ఎవరు నామకి జీవనాధారం చేసుకున్నారు. ఎవరు సంసారానికి జీవనాధారం చేసుకున్నారో వాళ్ళు రాజా కానీ అడుకొని తినేవాళ్ళు కానీ అందరూ దుఃఖమే అందరికీ. ఎవరు నామానికి జీవనాధారం చేసుకున్నారో వాళ్ళు సుఖంలో ఉన్నారు. అట్లా వాళ్ళు ఎవరు? మహాత్ములు, గురుముఖులు, సొంత మహాత్ములు. వాళ్ళు నామానికి తన జీవనాధారం చేసుకుని ఉంటారు. దానికి వాళ్ళకి కష్టాలు లేవు, నష్టాలు లేవు, బాధ లేదు. ఇక్కడనే ఉండేవారికి ఆనందంలో ఉంటారు. ఎందుకో వాళ్ళకి తెలుసు ఇది మనులోకం కాదు, ఇది కాలువరి మాయాలోకం. ఇక్కడ మనకి ఏం దొరికింది మంద కాదు, వాళ్ళు. మనం వచ్చే రోజు ఎంతసేపు వచ్చినాము, పోయే రోజు ఎంతసేపు పోయేవా? ఏం మోసుకురాలే, మోసుకుపోయే కదా.
దానికి మహాత్ములు అంటారు ఇదంతా కాదు మరి మాయదు. మనకే ప్రారంభ కరుణాలు పట్టే 4 దినాల వరకు ఇస్తారు వాళ్ళు, మరి పిక్కుని పంపిస్తారు. చూడండి ఎవరేమి చేసుకోపోయినారా, మన ఇంటిలో పోయేవాళ్ళ అందరూ పోయిన వాళ్ళు ఇడిచిపెట్టే కదా. దానికి కబీర్ సాహెబ్ గారు అంటే రావण गयो जाको दो परिवार कहे कबीर फिर नहीं सपने जिम संसार. రావణ అట్లా పెద్ద పెద్ద రాజ మహారాజులున్నా వచ్చి లోకం నుంచి ఖాళీ చేతిపోయినారు. ఎవరేం పోసుకోవాలి, దానికి ఇంకో పోయే వాళ్ళని ఏం పోసుకోపోయేది లేదు. వాళ్ళు పోసుకోపోయింటే మనకి ఏం మిగులుతుంది. ఇక్కడ ముందర పోయిన వాళ్ళంతా పోసుకోపోయింటే మనకి ఇక్కడ ఏం మిగులుతుంది. పోయిన వాళ్ళంతా ఇడిసిపెట్టే పోయినారు, మనం ఇడిసిపెట్టిపోయేవారు. దానికి మహాత్ములు అంటారు ఈ లోకాన్ని పేరే మృత్యు లోకం, సాయి లోకం. ఎవరు పుట్టినారంటే సచ్చే వాళ్ళే. ఏం నిర్మాణం పడింది ఒకవైపు పడేది, శాశ్వతం కాదు, అశాశ్వతమైన. దానికి మహాత్ములు అంటారు మీరు కర్మలు చేసుకోండి, సంసారం చేయండి. అయితేనే సంసార రూపమై సంసారం చేయొద్దు, నామ రూపమై గురు రూపమై సంసారం చేయండి. ఈ లోపు పరలోపు 2 సుఖాలు మీకు దొరుకుతుంది. ఇక్కడ ఆనందం పొందొచ్చు. పోయే సమయంలో అదే గురువు మరి నామం వస్తారు, యమదూత రానిచ్చారు, పైమల్లో వాళ్ళు తొలగిపోతారు. అక్కడనే ఆనందం. ఈ లోపు పరలోపు 2 సుఖాలు మీకు దొరికిపోతుంది. बसेरा फिर छूटे यह ग्राम धनदारा सुत नादे कहियन यह नहीं आवे काम. మరి ఏమంటున్నారో ధనదారా సుత నాతి కయ్యని అని ఆమె కాము. ఇప్పుడు ఇక్కడే ఉండే సంబంధాలు, స్త్రీ పుత్రుడు, ధనధాన్యం, మాడి బగలాలు, ఇవన్నీ ఏం పనికి వచ్చే లాస్ట్కి పోయే సమయంలో ఏం జత రాదు. దానికి అంటున్నారో మీరుండండి, ఇది మీరు ఎడిట్ చేసిన కర్మాలు పట్టే మీకు దొరికింది 4 దినాల వరకే. వాళ్ళు మంద కాదు, ఇది మంద మనం చేసుకొని బాధపడుతున్నాం. మనం అన్ని వాళ్ళని కొట్టే బాధమే లేదు. పెరిగిపోయా వాళ్ళు పెరిగిపోయా, పోతే ఆయనతో పాయా. ఎప్పుడు మంది అనుకుంటాం బాధపడతాం, పెరిగిపోయేందుకే సంతోషం పడతాం, తక్కువ ఆయనకే బాధపడతాం. చూడండి ఎంత చింత చేస్తుంటారు ఒకరొకరు. అక్కడ నుంచి మోసుకొని వచ్చినామంట చింత చేసుకుంటారు. అటు ధనం వచ్చిపోతే ఎంత బాధపడతారు, ఎందరికి హార్ట్ ఫెయిల్ అవుతుంది. ఎందుకు? దానిపైన ఒక మోహం ఉండవించి, అటాచ్మెంట్ ఉండవించి. దానికి మాత్రం అంటే అది మంది కాదు, ఆయనకు మనం చేసిన కర్మాలు పట్టే మనకి ఇది దొరకదుంది, మంది కాదు. దానికి అంటున్నారు ధనదారా సుత నాతి కయ్యని ఇవన్నీ ఆమె కాము. ఈ కుటుంబ పరివారంలో ఉండే వాళ్ళ సంబంధాలు 4 దినాలే. ఇది కర్మ సంబంధాలు ఉంది, ఆత్మక సంబంధం లేవు. కర్మాలకి సంబంధం ఉంది, వీళ్ళంతా చేరుకున్నారు. ఆత్మ కాదు, ఆత్మ ఒట్టి వస్తుంది ఒట్టి పోతుంది. కర్మాలకి సంబంధం. ఎన్ని జన్మాలను ఎవరెవరి నుంచి ఇచ్చేది ఉంటుంది, ఎవరి నుంచి తీసుకున్నది ఉంటుంది. అట్లా వాళ్ళ కుటుంబ పరివారం పనులు చేస్తున్నారు. చూడండి మన మహారాజు గారు అట్లా చెప్తుంది. ఓ పిల్లడు రోజు సత్సంగంలో పోతుండే, వారి తల్లిదండ్రులకి ఒకే కొడుకు. వీళ్ళకి బాధ అయిపోయింది, ఈ వయసులో ఇంత సత్సంగం పట్టినారు, ఎక్కడైనా సన్యాసి అయిపోతే మన పేరు ముందుకు నిలబడుతుంది, సంసారం ఇక్కడ సమాప్తి అయిపోతుంది అంటే వీళ్ళకి బాధ. తల్లిదండ్రులకి ఏం చెప్తే ఆయన వినాలి. ఆయనకి అది ఆనందం దొరికింది, సత్సంగంలో రుచి దొరికింది. పోతుంట 16 సంవత్సరాలు ఏది వస్తానే పెళ్లి చేస్తే ఎక్కడన్నా
సత్సంగంలో బంద్ అయ్యేది, సత్సంగం పోయేది బంద్ అవుతుంది. ఏమంట మంచి కన్యా చూసి పెళ్లి చేసేసినారు. పెళ్లి అయితేనే పోయేది విడిచిపెట్టలే. 7 నుంచి 8 1 గంట సత్సంగంలో పోయి కూర్చోడు. ఇంకో తల్లిదండ్రులకి ఇంకో చింత అయిపోయా. నిజమే, ఇంకే సత్సంగం మనసులో నాటుకొనింది. ఎక్కడైనా సన్యాసి సాధువు అయిపోతారేమో, వీళ్ళేమనుకుంటారంటే ఇల్లు వార్త విడిచిపెట్టిపోతారేమో. లాస్ట్కి వేరే చేసేసినారు. మనం అందరూ సేలుండ నుంచి వీళ్ళకి చింత లేవు, వేరే ఉంటే చింత కలుగుతుంది, మరి విడిచిపెడతారు ఏమంటే వేరే చేసేసినారు. తన నుంచి వేరే చేసి వేరే రూమ్ తీసుకొని వాళ్ళకి ఇచ్చినారు. అక్కడ వేరే చేసుకొని తినండి, మీ పని మీరు చేసుకోండి అంట. అయితే ఆయన సత్సంగం ఉండలే, టైం కరెక్ట్ పోయి సత్సంగంలో కూర్చుంటుంది. ఇంకో చింత అయిపోయింది తండ్రికి. ఆమె మరి ఆ పాప కొడుతో పెళ్లి చేసుకొని వచ్చినారో ఆ భార్య అంటే ఆ పాపకి చెప్తున్నారు, ఎట్లా చేసేది సత్సంగం విడిపి ప్రేమ చేసి మరి ఏమేమి చేసి సత్సంగంలో పోయేది నేను నిలబెట్టాలా అంటే ఆ పాప ఏం చేసింది, లేకుంటే అయినా సన్యాసి అయిపోతారా, అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారా, నీకు చాలా బాధ అవుతుంది అప్పుడు అంటా అని వీళ్ళకి ఏమేమంతా చెప్పేసిన. ఆమె ఏం చేసింది, కానీ అంట కొంచెం ప్రేమ పెంచుతా పోయింది. ప్రేమ ఎక్కువగా చేసేసుడు చేసేది. ప్రేమ రోజు ప్రేమ ఎక్కువగా చేస్తూ ఇట్లా ఆయన వచ్చేవారికి గడి వేసుకునేది, బిగం వేసుకొని బయట కూర్చునేది. ఆయన వచ్చిన తర్వాత ఇందులో గడి తీసేది, బిగం చేసేది, లోపల పోయేది, మరి అన్నం తినేది, పండుకునేది అంతా చేస్తా. ఈయనకే చూస్తే ఒకరోజు ఆమె అంటుంది, స్వామి నేను నాకు విడిచిపెట్టిపోతావు, రాత్రి సమయం నేను ఇంటిలో ఉండాలంటే నాకు భయం అవుతుంది, నీవు ఉండరా స్వామి, నీవు సత్సంగంలో పోకూడదు అంట. లేదమ్మా, సత్సంగం విడిసేకే అయ్యలే. చూడు, నేను నిజమైన ప్రేమ చేస్తున్నాను, నా పైన ప్రేమ లేదు, అట్లా ఇట్లా అంతా ఇది చేసి లాస్ట్కి ఆయన అట్లా చేసేస్తుంది. ఆయనకి మనసులో భావం కలిగా ఆవిడ నిజమైన ప్రేమ చేస్తుంది. నేను వచ్చేవాడికి బిందెలు వేసుకొని బయట కూర్చుంటుంది, నీళ్లు తాగలే, అన్నం తినలే, నా పైన నిజమైన ప్రేమ ఉంది. నేను వచ్చిన తర్వాత నేను నీళ్లు తాగుతుంది, అన్నం తింటుంది, ఎంత ప్రేమ నా పైన అంటే నిదానంకైనా ఎప్పుడో 1 రోజు విడిచిపెట్టిపోయేది, 2 రోజులు 3 రోజులు విడిచిపెట్టిపోయేది, అట్లా వస్తా నెలకి 4-5 రోజులు విడిచిపెట్టి వారానికి 2 సత్సంగం. ఇప్పుడు రోజు సత్సంగంలో వచ్చే వాళ్ళ పైన మహాత్మునికి దృష్టి ఉంటుంది. ఎప్పుడైనా 4 రోజులు వారంలో రాక అయినారు, అప్పుడు ఇంటికి అడిగినారు, ఒకరోజు దర్శనానికి వస్తానా, ఏమయ్యా నీవు రోజు సత్సంగంలో వచ్చేవాళ్ళు ఇప్పుడు 4 రోజులు నీవు కనపడలే, కారణం ఏమిటి? స్వామి నా పెళ్లి అయిపోయింది, నా భార్యకి నా పైన నిజమైన ప్రేమ, నేనేం లేకపోతే ఆమె నీళ్ళే తాగలేదు, అన్నమే తినలేదు, బయట కూర్చుంటుంది, ఇంటిలో ఉండడానికి భయం పడుతుంది, స్వామి దానికి నేను ఇప్పుడు ఇట్లే చేసేది. స్వామి అంటారు, ఏమయ్యా ఈ లోకంలో ಯಾವ ప్రేమ కానీ నిజమైన ప్రేమ కాదయ్యా, ఎందుకు మోసం అవుతున్నావు? నిజమైన భక్తి కార్యం నుంచి దూరం అవుతున్నావు. మానవ శరీరం దొరికింది భక్తి కొరికే, తన ఆత్మ ఉద్ధారం కొరికే. లే స్వామి, నిజమైన ప్రేమ నేను పరీక్ష చేస్తున్నాను, నేను పోయే వరకు ఉపవాసం ఉంటుంది, ఏమేమి తినలేదు, కానీ ఈరోజు ఎట్లా చేయి అంటే పోయి చెప్పు, నాకు కడుపు నొస్తుంది, 1 గ్లాస్ నీళ్ళు తెచ్చి అంట. ఆ నీళ్ళు తాగి పండుకొని సేత్కాలు కొట్టుకొని శ్వాసం నిలబెట్టు. ఆ 3 వాళ్ళు వస్తారో మీ వాళ్ళు వస్తారో అందరూ వచ్చారో నీవు లేదు, నేను వచ్చే వరకు నువ్వు లేదు. అట్లా ఎవరన్నా చూస్తుంటే అప్పుడు శ్వాసం నిలబెట్టు, అట్లా పడి ఉండు. నేను చెప్పాడుగా నువ్వు లేకూడదు. చూడు, నీకు తెలుస్తుంది నిజమైన ప్రేమ అంట.
కానీ స్వామి ఎందుకు ఆయనకి గురు పైన ప్రేమే. గురు మాట ఇవ్వడు, దానికి అట్లా చేస్తాం స్వామి అన్నారు. పోయినారు సాయంత్రం 8కే, లోపల బిగం తీసినారు, లోపల పోయినారు అందరూ. అంటారు ఈ రోజు నాకు కడుపు నొప్పి ఎక్కువగా ఉంది, ఒక గ్లాస్ నీళ్ళు తీసుకురా అంట. ఆమె నీళ్ళు తెచ్చి ఇచ్చింది. నీళ్ళు తాగినారు, పనుకొని చేతికాలు పట్టుకొని శ్వాసం నీళ్ళు పెట్టినారు. గురించి చెప్పేప్పుడు ఆమె అరే కడుపు నొస్తుంది అంటుండే, ఏమి మెచ్చు తక్కువ అయిపోయింది ఏమంట. మరి చేతంతా ఇట్లా పెట్టి చూస్తుంది. పెడితే చూస్తే శ్వాసం నీళ్ళు పెట్టినారు. ఓహో శ్వాసం బంద్ అయిపోయింది, ప్రాణమే పోయింది అంట. 7 సెక్సులు చేస్తే తల్లి తండ్రి వాళ్ళు ముసలు ఆడొచ్చినారు. వాళ్ళు వచ్చి 7 సెక్సులు చేస్తున్నారు. అక్క పక్క వాళ్ళంతా వచ్చినారు. అంతా నిండు మంది వచ్చి నిలబడ్డారు. అందరూ ఏడ్చేవారు. ఎందుకు? వయసు పిల్లలు 16-17 సంవత్సరాల ఏజ్ పిల్లలు చనిపోతే ఎవరికైనా బాధ. అప్పుడు కొన్ని చేతికి మహారాజులు వచ్చేసినారు. అందరూ సేవి ఏడుస్తున్నారు. అంగం గలాట అయిపోయింది. లోపల బయట ఒకరు చూసుకున్నారు. అంత ఏడుపు. మహారాజు వచ్చి చూసే ఏమైందంటే, స్వామి చూడండి ఇప్పుడు నీ సత్సంగం నుంచి వచ్చా చనిపోయా, కడుపునతో అంటుండే, నీవు తాగి చనిపోయా అంట. మహారాజు చూసినారు. చూసి ఓహో చాలా చేపు అయిపోయా, మీరు ముందర వచ్చి చెప్పలేదు. ఈ ప్రాణంలో పిండం విడిచిపెట్టి బ్రహ్మాండంలో పోయింది అంటే చనిపోయినారు అంటూ లెక్క. ఇప్పుడు ఏం చేసాక అయ్యలేదు, ముందర మీరు వచ్చి చెప్పలేదు, చాలా ఆలస్యం అయిపోయింది. ఇప్పుడు ఏం చేసాక అయ్యలేదు. స్వామి ఒకే కొడుకు, నా సంసారం ఇక్కడే నిలబడుతుంది, మరి సంతతి ముందుకి ఎట్లా పెరుగుతుంది, దయా చేయండి అంతా 7 సెక్ కాలు పడుతున్నారు. 7 సెక్లు చేస్తున్నారు. లాస్ట్కి మహారాజు అంటారు కానీ ఇంకో ఆయన ప్రాణం పోయింది, చాలా ఆలస్యం అయిపోయింది. అయితే ఒక ప్లాన్ ఉంది. అంటే ఏం చేస్తాను, ఏం లేదు, నేను మంత్రిసి ఒక గ్లాస్ నీళ్ళు పెడతా, ఎవరు తాగితే వాళ్ళ ప్రాణం దాంట్లో వచ్చేస్తుంది, ఈయనకి పోసి నేను నీళ్ళు పెడతా. చూడండి ఇంకో ఆయన ప్రాణమే పోయింది. ఇది ఒకే ప్లాన్ ఉంది. ఫస్ట్ ముసలికి అంటారు, నేనా నీకు వయసు అయిపోయింది, 85 సంవత్సరాలు నీకు వయసు అయిపోయింది, చాలా ఉంటే ఒక 5-10 సంవత్సరాలు చుట్టాలు నీవు ఉండేవాళ్ళు. మీ కొడుకు ఉంటే 40-50 సంవత్సరాలు ఉంటారు. మీ సంతానం అంతా ముందుకు పెరుగుతుంది, మీ పేరు ముందుకు పోతుంది. చూడండి నీ ఆత్మ ఇస్తే ఆయనకి పోసి నేను బతికిస్తా అంట. నీ ప్రాణం ఇస్తే ఆయన పోసి నేను బతికిస్తా. ఆ ముసలు అంటారు, స్వామి నాపై నా ముసలమ్మకి చాలా ప్రాణం, నేను లేకపోతే ముసలమ్మ ఏడు చనిపోతుంది అంట. ఒకరిపడికి ఎంతో సత్య పని అవుతుంది. ఎట్లా జరగకపోయింది, అయ్యేది అయిపోయింది. ఈయన అర్థం అంటున్నారు. లాస్ట్ గా తల్లికి అంటున్నారు, ఏమమ్మా నీకైనా వయసు అయిపోయింది, 20 సంవత్సరాలు, చాలా ఉంటే మీరు 5-10 సంవత్సరాలు ఉంటారు, లేవు మీ కొడుకు ఉంటే 50-60 సంవత్సరాలు ఉంటారు. మీ సంతతి అంతా ముందుకు సాగుతుంది. చూడండి మీ ప్రాణం ఇస్తే నేను బతికిస్తా. ఆమె అదే మాట అంటుంది, స్వామి నేను పోతే నా ముసలుడు 7 చనిపోతాడు. ఒకరే పనికి ఎంతో సత్య పని అవుతుంది. ఇంకో 5 అయిపోయింది, ఈ ప్రాణం ఇచ్చే ఎవరు జరిగిపోయింది పోనీ స్వామి. మరి లాస్ట్ కి ఇంకో భార్య కడుపుతున్నారు, పాప పట్టుకుంది, మొన్న పెళ్లి చేసుకోవచ్చు. ఆమె కంటున్నారు, చూడు బిడ్డ, ఇప్పుడు మన హిందుస్థాన్ ధర్మం ఉంది, సతీ పతి కొరికే సర్వస్వం చేస్తున్నారు. మీ ప్రాణం ఇస్తే మీ భర్తకి లేపుతా, ఆయన ఇంకో 50-60 సంవత్సరాలు బతుకుతారు. మీ పేరే శాశ్వతంగా అమర అయిపోతుంది. ఆయన పేరే పెళ్లి చేసుకొని సంతృప్తి ముందుకి తిరుగుతుంది అంటే ఈమెకు సాకు కొట్టింది.
ప్రాణం పోసి బతికించేది వేరే వాళ్ళు పెళ్లి చేసుకుని ఉండేది. ఇంకా సాకు పట్టింది ఇవ్వకి. ఆమె అంటుంది, స్వామి నా తల్లిదండ్రులకి నేను ఒకే బిడ్డ, నేను పోతే నా తల్లిదండ్రులు ఇద్దరు 7 ఏళ్ళు చనిపోతారు. ఒకరి కొరికే ముగ్గురు సత్య పని అవుతుంది. ఇంకో ఏం జరిగిపోయింది, నా పరలోకంలో ఏముండే అంత అయిపోయింది. ఇంకో ఎందుకు ఈయన అంతా వింటున్నారు పండుకొని. లాస్ట్ కి మహారాజ్ అంటారు, కానీ నా ప్రాణంలో పోసి నేను బతికినా ధన్యం. సాధు సంతు మహాత్ములు వచ్చేది పరోపకారాన్ని కొరికి. స్వామి దయా చేయండి అంటారు. నీవు సైతే పర్వాలేదు, నీవు ఎన్నికలేదు పొందలేదు పర్వాలేదు. అప్పుడే మహాత్ములు ఏం చేస్తారో, ఊరికే మంత్రం చదువు చేసి కొంచెం ఈ నోరులో పోసి కొంచెం తలకాయ వేసి ఏమయ్యా లేవి అంటున్నారు. లేచి కూర్చున్నారు. అప్పుడు అంటారు, నా కడుపు నొప్పి పాయా అంటారు. అప్పుడు స్వామి గారు అడుగుతున్నారు, చూస్తున్నావా నిజమైనప్పుడే? స్వామి ఇప్పుడు తెలిసింది. దానికే ఈ లోకంలో యావ ప్రేమ నిజమైన ప్రేమ, నిజమైన ప్రేమ లేవే లేవు. అన్ని స్వార్థమైన ప్రేమ. నిజమైన ప్రేమ ఆత్మ పరమాత్మకు, శిష్య మరియు గురువుకి. గురు శిష్యకి నామదానం ఇస్తారు. పెద్ద పెద్ద కర్మాలు తలపైన తీసుకుంటారు, పోయి మానసరంలో కడిగిస్తారు. మరి సత్యప్పుడు ఆయన హాజరవుతారు. యమదూత రానిచ్చారు. ఆయన మనవాళ్ళు. రెండో వాళ్ళు పరమాత్ముడు, మూడో వాళ్ళు ఎవరు లేదు. ఇవన్నీ 2 సంబంధాలు, 4 సంబంధాలు. కర్మాలకి సంబంధాలు, ఆత్మకి సంబంధాలు కాదు. ఆత్మకి సంబంధాలు గురువు మరి పరమాత్మ. ఇది 2 మనవాళ్ళు. श्वास धारा नित्य जारी, एक दिन खाली शाम, मस्तक समाना जाने दे, बहती आंखों जाम. మరి స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు, శ్వాస ధార నిత్య జారి ఎక్దిన్ ఖాళీ చామ. ఇప్పుడు ఈ శరీరం నుంచి మన శ్వాసం, మనకి శ్వాసం అంతా లెక్క చేసి ఇచ్చినారు. మనం చేసిన కర్మాలు బట్టే మనకి శ్వాసం అంతా లెక్క చేసి ఇస్తారు. దానిపైనే శరీరం ఆధారపడి ఉంటుంది. మరి ఈ శ్వాసమ లోపల బయట 2 ప్రకారంగా బయటకు వెళ్ళిపోతా. ఒక రోజుకి 21,600 శ్వాసం మన శరీరూపి బండారం నుంచి ఖాళీగా పోతా ఉంది. ఈ శరీరూపి బండారం నుంచి ఖాళీగా పోతాం. ఒక రోజుకి 21,600 శ్వాసం. విచారం చేయండి. కబీర్ సాహబ్ ఈ శ్వాసతో చాలా మహిమ చెప్పినారు. చూడండి, సికందర్ బాద్షా ఆయన ఈ దేశానికి నేనే బాద్షా కావాలా, పూరా మన దేశానికి, పూరా వరల్డ్ సంసారానికి నేనే బాద్షా కావాలంటే స్వప్నం చూస్తుంది. ఆయన మంచు वाणी संतों की वाणी पूज्य स्वामी जी महाराज जी के गुरु और नाम भक्ति. धाम अपने चलो भाई, पराए देश क्यों रहना. धाम अपने चलो भाई, पराए देश क्यों रहना. परम संत सदगुरु ಸ್ವಾಮೀಜಿ ಮಹಾರಾಜ್ ಅವರ ಬಾಣಿ. ಸ್ವಾಮೀಜಿ ಮಹಾರಾಜ್ ಬಾಣಿದಲ್ಲಿ ಏನ್ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದಾರೆ? ಧಾಮ ಅಪ್ನೆ ಚಲೋ ಭಾಯಿ, ಪರಾಯೆ ದೇಶ ಕ್ಯೋ ರಹನಾ.
ನಿಮ್ಮೂರಕ್ಕೆ ನೀವು ನಡೀರಿ ಅಂತ ಇದ್ದಾರೆ. ಈಗ ನಮ್ಗೆ ಸಂಶಯ ಬರಬಹುದ, ನಾವು ಬೇರೆ ಊರದಲ್ಲೇ ಇದ್ದೀವಿ, ನಮ್ಮ ಊರದಲ್ಲೇ ನಾವು ಇರ್ತೀವಲ್ಲ, ನಮ್ ಕೆಲಸ ನಾವು ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ಅಂತ ಒಂದು ಸಂಶಯ ಬರಬಹುದು. ಮಹಾತ್ಮರೇನ್ ತಿಳಿಸ್ತಾರೆ, ಇದು ನಿಮ್ಮೂರಲ್ಲ, ಇದು ಈ ಲೋಕವೇ ನಿಮ್ಮ ಲೋಕ ಅಲ್ಲ. ಈ ಲೋಕದ ಹೆಸರೇ ಮೃತ ಲೋಕ, ಕಾಲು ಮತ್ತೆ ಮಾಯಾ ಲೋಕ ಇದೆ. ನಿಮ್ಮ ಲೋಕ ಸತ್ಲೋಕ ಸಚ್ಖಂಡ, ಆ ಪರಮಾತ್ಮ ಇರೋ ಊರ ನಿಮ್ಮೂರು. ಇದು ಕಾಲು ಮತ್ತು ಮಾಯಾ ಊರು ಇದೆ. ನೋಡ್ರಿ, ಒಂದ್ ಸಮಯ ಇವೆಲ್ಲ ಆತ್ಮ ಪರಮಾತ್ಮ ಸಮೀಪದಲ್ಲೇ ಪರಮಾತ್ಮ ರೂಪವಾಗಿತ್ತು. ಇವೆಲ್ಲ ಆತ್ಮ ಪರಮಾತ್ಮ ಸ್ವರೂಪದಲ್ಲಿ ಇತ್ತು, ಪರಮಾತ್ಮಗೆ ಸಮೀಪ ಇತ್ತು. ಆದ್ರೆ ಈ ರಚನೆ ಆಗ್ಬೇಕಾಯ್ತು. ಒಂದ್ ಸಮಯ ಪರಮಾತ್ಮಕ್ಕೆ ಇಚ್ಛಾ ಉತ್ಪನ್ನವಾಯ್ತು, ಚಲೋ ಲೋಕದ ರಚನೆ ಮಾಡಬೇಕು ಅಂತ. ಆವಾಗ ಪರಮಾತ್ಮ ಏನ್ ಮಾಡಿದ್ರು, ತನ್ನ ಒಳಗಿಂದ ಒಂದು ಕಲಾಸಕ್ತಿ, ಒಂದು ಶಬ್ದ ಪ್ರಕಟ ಮಾಡಿದ್ರು. ಅದಕ್ಕೆ ಹುಕುಂ ಕೊಟ್ರು, ನೀವು ಹೋಗಿ ಕೆಲವು ಲೋಕದ ರಚನೆ ಮಾಡಬೇಕು ಅಂತ. ಆ ಕಲಾಸಕ್ತಿ ಯಾನಿ ಶಬ್ದ ಆ ನಾವಿನಿಂದ ಕೆಳಗೆ ಬಂದು ಅಲಖ, ಅಗಮ ಮತ್ತೆ ಸತ್ಲೋಕ ಸತ್ಖಂಡದ ರಚನೆ ಮಾಡಿ ಸತ್ಪುರುಷ ಹಾಕೊಡ್ತು. ಬಹಳ ವರ್ಷ ರಚನೆ ಅಲ್ಲಿ ಸ್ಟಾಪ್ ಇತ್ತು. ಮತ್ತು ಪರಮಾತ್ಮದ ಹುಕುಂ ಆರ್ಡರ್ ಬಂತು, ಇನ್ನೂ ಚಲೋ ಲೋಕದ ರಚನೆ ಮಾಡಬೇಕು ಅಂತ. ಅದ್ರ ಮುಂದೆ ಇವೆಲ್ಲ ಸೃಷ್ಟಿ ಇಲ್ಲ, ಅನಾಮಿ ಒಂದೇ ಇತ್ತು. ಇವೆಲ್ಲ ಆತ್ಮ ಪರಮಾತ್ಮ ಸ್ವರೂಪವೇ ಇತ್ತು, ಪರಮಾತ್ಮಕ್ಕೆ ಸಮೀಪ ಇತ್ತು, ಪರಮಾತ್ಮ ಲೋಕದಲ್ಲಿ ಇತ್ತು. ಪ್ರತಿಯೊಂದು ಆತ್ಮದಲ್ಲೇ 16 ಸೂರ್ಯನ ಪ್ರಕಾಶ ಇದೆ ಆ ಲೋಕದಲ್ಲಿ ಇರೋ ಸಮಯಕ್ಕೆ. ಈಗ ನೋಡ್ರಿ, ಇಲ್ಲಿ ಬಂದು ಏನ್ ಗತಿಯಾಗಿದೆ. ಆವಾಗ ಆ ಕಲಾಶಕ್ತಿ ಮತ್ತೆ ಹುಕುಂ ಕೊಟ್ರು, ಚಲೋ ಲೋಕದ ರಚನೆ ಮಾಡಬೇಕು. ಮತ್ತೆ ಸತ್ಪುರುಷ, ಆ ಸತ್ಲೋಕ ಸಚ್ಖಂಡಿಂದ ಸತ್ಪುರುಷ ಏನ್ ಮಾಡಿದ್ರು, ಅಲ್ಲಿಂದ ಒಂದು 16 ಕಲಾ ಅಂದ್ರೆ 16 ಶಕ್ತಿ ಪ್ರಕಟ ಮಾಡಿದ್ರು. ಅವಕ್ಕೆ ಹುಕುಂ ಕೊಟ್ಟರು, ಹೋಗಿ ನೀವು ಚಲೋ ಲೋಕದ ರಚನೆ ಮಾಡಬೇಕು ಅಂತ. ಆ 16 ಶಕ್ತಿ ಒಂದೊಂದು ಲೋಕದ ರಚನೆ ಮಾಡ್ತು, ಸತ್ಪುರುಷವಾಗಿ ಕೊಡ್ತು. ಇಲ್ಲಿ ಒಂದೊಂದು ಲೋಕದ ರಚನೆ ಮಾಡ್ತು, 16 ಲೋಕದ ರಚನೆವಾಯ್ತು. ಈ ಪ್ರಕಾರ ಚಲೋ ವರ್ಷ ರಚನೆ ಸ್ಟಾಪ್ ಇತ್ತು. ಮತ್ತೆ ಎಲ್ಲಕ್ಕಿಂತ ಕೆಳಗೆ 14ನೇ ನಂಬರ್ ನಿರಂಜನ್, ಅವ್ರಿಗೆ ಚಲೋ ಸ್ವಂತ ರಚನೆ ಮಾಡಬೇಕು ಅಂತ ಇಚ್ಛೆ ಉತ್ಪನ್ನವಾಯ್ತು. ಆವಾಗ ಆತ ಪರಮಾತ್ಮದ ಧ್ಯಾನ ಮಾಡಿ ಹುಕುಂ ತಗೊಂಡ, ನಾನು ಚಲೋ ಈ ರಚನಾ ನನ್ಗೆ ಒಳ್ಳೆಯನ್ನು ಕಾಣಿಸ್ಲಿಲ್ಲ, ನಾನು ಚಲೋ ಸ್ವಂತ ರಚನೆ ಮಾಡಬೇಕು ಅಂತ. ಪರಮಾತ್ಮ ಆಗ್ಲಿ ಮಾಡ್ಕೊಳ್ರಿ. ಆವಾಗ ಆತ ಅಂಡ ಪಿಂಡ ಬ್ರಹ್ಮಾಂಡ ಅಂದ್ರೆ ಈ 3 ಲೋಕ, ಆಕಾಶ ಪಾತಾಳ ಮೃತ ಲೋಕ, ಈ 3 ಲೋಕದ ರಚನೆ ಮಾಡ್ದ ನಿರಂಜನ್ ತನ್ನ ಮರ್ಜಿನಿಂದ, ಇಚ್ಛೆನಿಂದ. ರಚನೆಯನ್ನು ಆಯ್ತು. ಜೀವ ಇಲ್ಲದೆ ರಚನೆ ಏನು ಸ್ವಾಭಾವಿಮಾನ ಇಲ್ಲ, ಖಾಲಿ ಡಬ್ಬ ಸಮಾನ. ಆವಾಗ ಜೀವ ಭಂಡಾರ ಬೇಕು ಅಂದ್ರೆ ಪರಮಾತ್ಮ ಹತ್ರ ಇದೆ. ಆವಾಗ 70 ಚೌಕಡಿ ಯುಗ, ಒಂದು ಚೌಕಡಿ ಅಂದ್ರೆ 4 ಯುಗ, ಅಂಥದ್ದು 70 ಚೌಕಡಿ ಯುಗ ಒಂದು ಕಾಲದ ಮೇಲೆ ನಿಂತು ತಪಸ್ಯ ಮಾಡ್ಕೊಂಡ, ಧ್ಯಾನ ಮಾಡ್ಕೊಂಡ ಪರಮಾತ್ಮದ ತಂದೆದು. ಯಾವಾಗ ಪರಮಾತ್ಮ ಪ್ರಸನ್ನವಾದ್ರು ಏನ್ ಬೇಕು ಅಂದ್ರೆ ಜೀವ ಭಂಡಾರ ಬೇಕು ಅಂತ. ಆವಾಗ ಅವ್ರ ಜೀವ ಭಂಡಾರಕ್ಕೋಸ್ಕರ, ಈ ಆತ್ಮಗೋಸ್ಕರ ತಪಸ್ಯ ಮಾಡಿದ್ದ. ಜೀವ ಭಂಡಾರ ಬೇಕು ಅಂದ್ರೆ ಪರಮಾತ್ಮ ಏನ್ ಮಾಡಿದ್ರು, ಒಂದು ಚಿಕ್ಕದ ಜೀವ ಭಂಡಾರ ಮಹಾಸುನ ಗರ್ಭದಲ್ಲಿ ಇತ್ತು, ನಿರಂಜನ್ಗೆ ಕೊಟ್ಟ. ಮತ್ತೆ ಜೀವ ಭಂಡಾರ ಕೊಡೋ ಸಮಯದಲ್ಲಿ ಜೀವಿಗೆ ಪರಮಾತ್ಮ ಕೇಳಿದ್ರು, ಇವ್ರ ಕೆಳಗೆ ಇಂಥದ್ದು ಒಂದು 3 ಲೋಕದ ರಚನೆ ಮಾಡಿದ್ದಾರೆ, ನೀವು ಅಲ್ಲೇ ಹೋಗ್ಲಿಕ್ಕೆ ತಯಾರಿದ್ರೆ ಇಲ್ಲ ಅಂತ. ಒಂದು 12 ಆನೆ ಭಾಗ ಜೀವ ಇಲ್ಲೇ ಬರ್ಲಿಕ್ಕೆ ತಯಾರಿದ್ರು, ನೋಡೋಣ ಆ ಲೋಕ ಆಗಿರ್ತೋ ಅಂತ. ಮತ್ತೆ ಒಂದು 4 ಅಂದ್ರೆ 12 ಆನೆ, 4 ಆನೆ ಭಾಗ ಜೀವ ಇಲ್ಲಿ ಬರ್ಲಿಕ್ಕೆ ತಯಾರಿಲ್ಲ. ಸ್ವಾಮಿ, ನಾವ್ ಈ ಸತ್ಲೋಕ ಸಚ್ಕೊಂಡು ಬಿಟ್ಟು ಹೋಗ್ಲಿಕ್ಕೆ ತಯಾರಿಲ್ಲ ಅಂತ. ಆಮೇಲೆ ಪರಮಾತ್ಮ, ನೀವು ನಡೀರೆ, ಇವ್ರಿಗೆ ನಾನು ಮಾತು ಕೊಟ್ಟಿದ್ವಿ, ನೀವು ನಡೀರೆ, ನಿಮ್ಗೆ ಕಷ್ಟ ಆಯ್ತು, ಏನೇನ್ ತೊಂದ್ರೆ ಬಂದ್ರೆ ನೀವು ನಮ್ ಧ್ಯಾನ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ನಿಮ್ ಕರ್ಕೊಂಡು ಬರ್ಲಿಕ್ಕೆ ನಾನೇ ಬರ್ತೀವಿ ಅಂತ ಮಾತು ಕೊಟ್ಟ. ಆವಾಗ ಅವರು 4 ಆನೆ ಭಾಗ ಜೀವನ ಇವ್ರ ಜೊತೆಗೆ ಬಂದ್ರು. ಈ ಪ್ರಕಾರ ಮತ್ತೆ ಈ ಜೀವ ಭಂಡಾರ ಮತ್ತೆ ಇನ್ನೊಂದು ಕಲಾಶಕ್ತಿ ಪ್ರಕಟ ಮಾಡ್ದ
ಫಸ್ಟ್ ನಿರಂಜನ್ ಒಬ್ಬನೇ ಇದ್ದ. ಪರಮಾತ್ಮ ಏನು ಅಂತ ತನ್ನ ಒಳಗಿಂದ ಶಕ್ತಿ ಪ್ರಕಟ ಮಾಡ್ದ, ಮಾಯಾ, ಜ್ಯೋತಿ. ಅದಕ್ಕೆ ಮಾಯಾ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಆ ನಿರಂಜನ್ಗೆ ಏನ್ ಹೇಳ್ದ, ನೀವು ಒಬ್ಬನಿಂದ ಈ ರಚನೆ ಆಗೋದಿಲ್ಲ, ನೀವಿಬ್ರು ಸೇರಿ ರಚನೆ ಮಾಡ್ಕೊಳ್ರಿ ಅಂತ. ಆವಾಗ ಆ ಜ್ಯೋತಿ ಮತ್ತೆ ನಿರಂಜನ್ ಅಂದ್ರೆ ಮಾಯಾಕ್ಕಿಂತ ರಹಿತವಾದಂತಹ ಶಕ್ತಿ ನಿರಂಜನ್ ಇಬ್ರು ಸೇರಿ ಅಲ್ಲಿಂದ ಕೆಳಗೆ ಬಂದ್ರು. ಆ ಜೀವ ಭಂಡಾರ ತಗೊಂಡು ಆ ತನ್ನ ಸ್ಥಾನಕ್ಕೆ ಬಂದ್ರು. ಸಹಸ್ರದಲ್ಲಿ ಕಮಲ್ಗೆ ಬಂದು ಈ ರಚನಾ ಹೇಗೆ ಮಾಡಬೇಕು ಅಂತೆಲ್ಲ ಪ್ಲಾನಿಂಗ್ ನಿರಂಜನ್ ಮಾಯಾಕ್ಕೆ ಹೇಳ್ಕೊಟ್ಟ. ನೀನು ರಚನೆ ಮಾಡು, ಆದ್ರೆ ನನ್ನ ಭೇದ ರಹಸ್ಯ ಮಾತ್ರ ನೀನು ಯಾರಕ್ಕೆ ತಿಳಿಸಬಾರದು ಅಂತ. ನೀನ್ ರಚನೆ ಮಾಡು, ನಾನು ಹೇಳ್ದಂಗೆ ನೀನ್ ರಚನೆ ಮಾಡು. ಎಲ್ಲ ಪ್ಲಾನಿಂಗ್ ಹೇಳ್ಕೊಟ್ಟ, ಆದ್ರೆ ನನ್ನ ರಹಸ್ಯ ಮಾತ್ರ ನೀನು ಯಾರಕ್ಕೆ ತಿಳಿಸಬಾರದು ಅಂತ. ಆಮೇಲೆ ಮಾಯಾ ಏನ್ ಮಾಡ್ತೋ, ಈತ ಇಷ್ಟು ಹೇಳಿ ಹೋಗಿ ಶ್ವೇತ ಸುಣ್ಣದಲ್ಲೇ ಧ್ಯಾನ ಕೊಡ್ಬಿಟ್ಟ ನಿರಂಜನ್. ಆ ಮಾಯಾ ಏನ್ ಮಾಡ್ತೋ, ಆ ಜೀವ ಭಂಡಾರ ತಗೊಂಡು ಅಲ್ಲಿಂದ ಇನ್ನೂ ಕೆಳಗೆ ಬಂದ್ಲು. ಜಂಜರಿ ದ್ವೀಪದಲ್ಲಿ ಕೂಡಿ ಸಹಸ್ರದಲ್ಲಿ ಕಮಲ್ಗೆ ಕೆಳಗೆ ಜಂಜರಿ ದ್ವೀಪದಲ್ಲೇ ಕೂಡಿ ಅಲ್ಲಿ ಯೋಚನೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತು. ಫಸ್ಟ್ 3 ಜನಕ್ಕೆ ಹುಟ್ಟಿಸಿದ್ಲು ಮಾಯಾ, ಬ್ರಹ್ಮ, ವಿಷ್ಣು, ಮಹೇಶ್ವರ. ಮಾಯಾ ಉತ್ಪತ್ತಿ ಮಾಡಿತ್ತು 3 ಜನಕ್ಕೆ, ರಜೋ, ತಮೋ, ಸತ್ತು, 3 ಗುಣ. ಬ್ರಹ್ಮ, ವಿಷ್ಣು, ಮಹೇಶ್ವರ. ಈಗ ಈ 3 ಗುಣ ಮತ್ತೆ ಮಾಯಾ 4 ಜನ ಸೇರಿ 84 ಲಕ್ಷ ಶರೀರ ಜೀವರಾಶಿ ತಯಾರು ಮಾಡಿದ್ರು. ಅದಕ್ಕೆ 30 ಲಕ್ಷ ಪ್ರಕಾರ ಗಿಡಗಂಪಾದಿ, ಗಿಡ ಮರ ಶರೀರ 30 ಲಕ್ಷ ರಕ ಇದೆ. ಶಿವ ತಯಾರು ಮಾಡ್ದ. 27 ಲಕ್ಷ ಪ್ರಕಾರ ಹುಳ ಹಂಪಲ, 2 ತತ್ವನಿಂದ ತಯಾರವಾಗಿದ್ದು ಸರ್ಪ ಚೇಡು ಹುಳ ಹಂಪಲ ವಿಷ್ಣು ತಯಾರು ಮಾಡ್ದ. 14 ಲಕ್ಷ ಪ್ರಕಾರ ಪಕ್ಷಿ, ಮೊಟ್ಟೆನಿಂದ ಹುಟ್ಟೋದು ಪಕ್ಷಿ. ಮತ್ತೆ 9 ಲಕ್ಷ ಪ್ರಕಾರ ನೀರದಲ್ಲಿರೋ ಪ್ರಾಣಿ. ಈ 2 ಮಾಯಾ ತಯಾರು ಮಾಡ್ತು ಆದಿಶಕ್ತಿ. ಮತ್ತೆ 4 ಲಕ್ಷ ಪ್ರಕಾರ ಪಿಂಡನಿಂದ ಉತ್ಪತ್ತಿ ಆಗೋ 9 ತಿಂಗಳ ಹುಟ್ಟೋ ಬ್ರಹ್ಮ ತಯಾರು ಮಾಡ್ತು. ಈ ಪ್ರಕಾರ 84 ಲಕ್ಷ ಶರೀರ ತಯಾರು ಮಾಡ್ಬಿಟ್ರು. ಈ ಜೀವಿಕೆ ಎಲ್ಲ ಶರೀರದಲ್ಲೇ ಕಲಿಸಬೇಕು. ಆ ಪ್ರಕಾರ ಈ ಜೀವಿಕೆ ಶರೀರ ರೂಪವಾದಂತ ಬೋನ್ ಪಿಂಜರ ಒಳಗೆ ಹಾಕ್ಬಿಟ್ರು. ಆವಾಗ ಮನಸ್ಸು ನಿರಂಜನ ಮನಸ್ಸು ರೂಪವಾಗಿ ತಾನೇ ಒಳಗೆ ಕೂತಿ ಕರ್ಮ ಮಾಡಿಸ್ಲಿಕ್ಕೆ ಶುರು ಮಾಡ್ದ. ಈಗ ನೋಡ್ರಿ, ತಾಯಿ ಗರ್ಭದಲ್ಲಿ ಇರುವಾಗ ಈ ಜೀವಿಕೆ ಪರಮಾತ್ಮದ ಧ್ಯಾನ ಇರ್ತದೆ, ಪರಮಾತ್ಮದ ಧ್ಯಾನ ಇರ್ತದೆ. ಮತ್ತೆ ಅಲ್ಲಿ ಪರಮಾತ್ಮದ ರಕ್ಷಣೆ ಇರ್ತದೆ. ಯಾವಾಗ ಪರಮಾತ್ಮ ಧ್ಯಾನದಲ್ಲಿ ಇರೋಂತ ಜೀವಿಕೆ ಪರಮಾತ್ಮ ರಕ್ಷಣೆ ಇರ್ತದೆ. ಅಲ್ಲಿ ಯಾರು ಕಾಪಾಡಿದ್ರು ತಾಯಿ ಗರ್ಭದಲ್ಲಿ? ಪರಮಾತ್ಮ ಅಲ್ಲ. ಅಲ್ಲಿ ಪರಮಾತ್ಮ 2 ಆಧಾರ ಕೊಟ್ಟಿದ್ದ. ಶಬ್ದ, ಜ್ಯೋತಿ ಕಾಣಿಸ್ತಿದ್ದು, ಶಬ್ದ ಕೇಳಿಸ್ತಿದ್ದು ತಾಯಿ ಗರ್ಭದಲ್ಲೇ. ಈ 2 ಆಧಾರ ಇರೋದ್ರಿಂದ ಆ ಜೀವಿಗೆ 106 ಜನ್ಮದೆಲ್ಲ ಗ್ಯಾಪ್ ಇರ್ತದೆ. 1 ಜನ್ಮದಲ್ಲ, 106 ಜನ್ಮದೆಲ್ಲ ಗ್ಯಾಪ್ ಇರ್ತದೆ ತಾಯಿ ಗರ್ಭದಲ್ಲೇ. ಅವೆಲ್ಲ ಹಿಂದಿನ ಮುಂದಿಂದೆಲ್ಲ ಗ್ಯಾಪ್ ಇಟ್ಕೊಂಡು ಜೀವಿ ನಾನು ಎಷ್ಟೋ ಹಿಂದಿನ ಶರೀರದಲ್ಲೇ ಬಾಧೆ ಬಿದ್ದು ಈ ಶರೀರಕ್ಕೆ ಬಂದಿದ್ದಿ ಅಂದ್ರೆ ಇದು ಕಾಲಕೋಟಡಿ, ಜೈಲು. ಆವಾಗ ಪದೇ ಪದೇ ಪರಮಾತ್ಮಕ್ಕೆ ಬೇಡ್ಕೊಂತದೆ ಈ ಆತ್ಮ, ಸ್ವಾಮಿ ಈ ಕಾಲ್ಕೋಟಡಿಯಿಂದ ಬಿಡುಗಡೆ ಮಾಡೋ, ನೀನ್ ಭಜನೆ ನಿನ್ ಧ್ಯಾನ ಬಿಟ್ಟು ಬೇರೆ ಏನ್ ಮಾಡುತ್ತಿಲ್ಲ ಅಪ್ಪ, ನನಗೆ ಕಳೆಗೆ ಮಾಡೋ ಕಲಿಸು ಅಂತ. ಅದು ಬಹಳ ಕಠಿಣವಾದಂತಹ ಸ್ಥಾನ. ಮತ್ತೆ ಹಿಂದಿನ ಮುಂದಿನ ಜನ್ಮ ಎಲ್ಲ ಕಾಣಿಸ್ತಾ ಇರ್ತದೆ, ಎಲ್ಲ ಭಯ ಬಿಡುತ್ತದೆ ಜೀವಿ. ಎಷ್ಟೆಷ್ಟು ಕಷ್ಟ ಬಿದ್ದು ನಾನು ಈ ಸ್ಥಾನಕ್ಕೆ ಬಂದಿವಲ್ಲ, ಇದು ಕಾಲಕೋಟಡಿನೇ. ಮತ್ತೆ ಪರಮಾತ್ಮಗೆ ಪದೇ ಪದೇ ಇದು ವಿನಂತಿ ಮಾಡ್ತದೆ, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತದೆ. 9 ತಿಂಗಳ ಆದ್ಕೊಳ್ಳೆ ಭೂಮಿ ಮೇಲೆ ಬಿಡಕ್ಕೆ ಮುಂದೆ ಮರೋರೂಪಿ ಪರದೆ ಹಾಕ್ಬಿಡ್ತದೆ. ಮರೋರೂಪವಾದಂತಹ ಪರದೆ ಹಾಕ್ಬಿಡ್ತದೆ. ಎಲ್ಲ ಜ್ಞಾನ ಧ್ಯಾನ, 106 ಜನ್ಮದ ಜ್ಞಾನ ಮತ್ತೆ ಧ್ಯಾನ, ಶಬ್ದ ಪ್ರಕಾಶ ಕಾಣಿಸ್ತಿದ್ದವೆಲ್ಲ ಬಂದಾಗ್ಬಿಡ್ತವೆ ಹುಟ್ಟೆಗೆ ಮುಂದೆ. ಅವು ಬಂದಾದ್ಕೊಳ್ಳೆ ಕೆಳಗೆ ಬಿದ್ದುಕೊಳ್ಳೆ ಆ ಜೀವಿ ಅಳುತ್ತದೆ ನೋಡ್ರಿ, ಬಾಧೆ ಬೀಳ್ತದೆ. ನಾನು ಕಹ ನಾನು ಎಲ್ಲೇ ಬಂದ್ಬಿಟ್ಟೆ ಅಂತ.
ನನ್ ಪರಮಾತ್ಮನ ಧ್ಯಾನ ಇತ್ತು ಅಲ್ಲ, 106 ಜನ್ಮದೆಲ್ಲ ನನ್ಗೆ ಧ್ಯಾನ ಇತ್ತು ಅವೆಲ್ಲ ಎಲ್ಲೇ ಹೋಯ್ತು ಅಂತ ಅರ್ಥದೆ. ಅದಕ್ಕೆ ತಿಳಿಸ್ತಾರೆ ನೋಡ್ರಿ, ಈ ಮಾಯಾ ಮರುರೂಪವಾದಂತಹ ಪರದೆ ಹಾಕ್ಬಿಟ್ಟ. ನಿರಂಜನ ಮನಸ್ಸು ರೂಪವಾಗಿ ಒಳಗೆ ಕೂತಿ ಕರ್ಮ ಮಾಡಿಸ್ಲಿಕ್ಕೆ ಶುರು ಮಾಡಿದ. ಈ ಲೋಕದಲ್ಲೇ ಕರ್ಮ ಪ್ರಧಾನ ಇಟ್ಬಿಟ್ಟ. ಯಾರು ಎಂತ ಕರ್ಮ ಮಾಡ್ತಾರ ಅಂತ ಶರೀರಕ್ಕೆ ಹೋಗಲೇಬೇಕಾಗ್ತದೆ. ಕರ್ಮದ ಆಧಾರ ಮೇಲೆ ಶರೀರ ಸಿಗ್ತದೆ. ಕರ್ಮದ ಆಧಾರ ಮೇಲೆ ಇಲ್ಲಿ ನಮ್ಗೆ ಪ್ರಾರಬ್ಧ ಕರ್ಮದ ಆಧಾರ ಮೇಲೆ ಈ ಶರೀರ ಸಿಕ್ಕಿದೆ. ಅದೇ ಕರ್ಮಾನುಸಾರ ಸುಖ ದುಃಖ ಹಾನಿ ಲಾಭ ಮಾನ ಅಪಮಾನ ಎಲ್ಲ ಪ್ರಾರಬ್ಧ ಕರ್ಮದ ಆಧಾರ ಮೇಲೆ ಬರುವುದಿರ್ತದೆ. ಬೇಡ ಅಂದ್ರೆ ಬಿಡುವುದಿಲ್ಲ. ಈಗ ನೋಡ್ರೆ ಪ್ರತಿಯೊಂದು ಜೀವಿ ಒಂದೇ ಸಮಾನ ಇಲ್ಲ. ಮಾನವ ಶರೀರದಾರಿ, ಮಾನವ ಶರೀರದಲ್ಲಿ ಬಂದವರೆಲ್ಲ ಒಂದೇ ಸಮಾನ ಇಲ್ಲಲ್ಲ. ಒಬ್ಬರು ಹುಟ್ಟಿದ ಕೂಡಲೇ ಬಂಗ್ಲಾದಲ್ಲಿ ಇರ್ತಾನೆ, ಕಾರ್ದಲ್ಲಿ ತಿರುತ್ತಾನೆ, ಬಂಗ್ಲಾ ಕಟ್ಟಲಿಲ್ಲ, ಕಾರ್ ಕೊಡ್ಲಿಲ್ಲ. ಪ್ರಾರಬ್ಧ ಹಿಂದೆ ಒಳ್ಳೆದು ಮಾಡಿ ಹುಟ್ಟಿದ್ದಾನೆ ಅಂತ. ಅವನು ಪುಣ್ಯ ಜಾಸ್ತಿ, ಪಾಪ ಕಡಿಮೆ ಮಾಡಿ ಹುಟ್ಟಿದ್ದಾನೆ. ಅವನಿಗೆ ಸುಖ ಜಾಸ್ತಿ, ದುಃಖ ಕಡಿಮೆ ಇರಬೇಕು. ಮತ್ತೆ ಯಾರು ಮಾನವ ಶರೀರದಲ್ಲಿ ಹಿಂದೆ ಪಾಪ ಜಾಸ್ತಿ ಪುಣ್ಯ ಕಡಿಮೆ ಮಾಡಿ ಬಂದಿದ್ದಾರಂದ್ರೆ ಅವ್ರಿಗೆ ದುಃಖ ಜಾಸ್ತಿ ಸುಖ ಕಡಿಮೆ ಇರಬೇಕು. ಆ ಪ್ರಕಾರವೇ ಮುಂದೆ ಶರೀರಕ್ಕೆ ಕಲಿಸ್ಬಿಡ್ತಾರೆ. ಎಲ್ಲ ಕರ್ಮದ ಆಧಾರದ ಮೇಲೆ ಈ ಜೀವಿ ಕರ್ಮ ಮಾಡಿ ಮಲಿನ ಆಯ್ತು. ಆ ಕರ್ಮಾನುಸಾರ 84 ಲಕ್ಷ ಜೀವರಾಶಿ ಸುತ್ತ ಹೊಡಿಲಿಕ್ಕೆ ಶುರುವಾಯ್ತು. ತನ್ನ ರೂಪವೇ ತಾನೇ ಮರೆತು ಹೋಯ್ತು, ತನ್ನ ಊರು ತಾನೇ ಮರೆತು ಹೋಯ್ತು, ನಾನೆಲ್ಲಿಂದ ಬಂದಿದ್ವಿ ಅಂತ. ಅದಕ್ಕೆ ಮಹಾತ್ಮರು ಬಂದು ಮತ್ತೆ ಜಾಗೃತ್ ಮಾಡ್ತಾರೆ. ನೋಡ್ರಪ್ಪ, ಈ ಊರು ನಿಮ್ಮೂರಲ್ಲ, ಇದು ಕಾಲ್ ಮತ್ತೆ ಮಾಯಾ ಊರು ಇದೆ. ನಿಮ್ಮೂರ ಸತ್ಲೋಕ್ ಸಚ್ಖಂಡ ಅನಾಮಿ, ನಿಮ್ಮೂರಕ್ಕೆ ನೀವು ನಡೀರಿ ಅಂತ. ಅದೇ ಸ್ವಾಮೀಜಿ ಮಹಾರಾಜ್ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಧಾಮ ಅಪ್ನೆ ಚಲೋ ಭಾಯಿ ಪರಾಯ ದೇಶ ಕ್ಯೋ ರಹನ, ಕಾಮ ಅಪ್ನಾ ಕರೋ ಜಾಯಿ ಪರಾಯ ಕಾಮ ಕ್ಯೋ ಫಸನ. ನಿಮ್ಮೂರಕ್ಕೆ ನೀವು ನಡೀರಿ, ನಿಮ್ಮೂರ್ದಲ್ಲೇ ಹೋಗಿ ನಿಮ್ ಕೆಲಸ ನೀವು ಮಾಡ್ಕೊಳ್ರಿ. ಈ ಪರಾಯ ಲೋಕಕ್ಕೆ ಬಂದು ಪರಾಯ ಕಾರ್ಯದಲ್ಲಿ ನಾವೆಲ್ಲ ಎಲ್ಲ ಅದೇ ರೂಪ ಆಗಿ ಹೋಗಿದ್ವಿ. ಈಗ ನಾವ್ ಇದಕ್ಕೆ ನಿಜ ತಿಳ್ಕೊಂಡು ಇದೇ ರೂಪ ಆಗಿದ್ವಿಲ್ಲ. ಹಗಲ ರಾತ್ರಿ ಕರ್ಮ, ಆ ಕರ್ಮ ಬಂಧನದಲ್ಲಿ ಜೀವಿ ಕೈದಾಗಿ ಹೋಗಿದೆ. ಅದಕ್ಕೆ ಮಹಾತ್ಮರು ಏನ್ ಹೇಳ್ತಾರ, ನಿಮ್ಮೂರಿಗೆ ನೀವು ನಡೀರಿ. ನಿಮ್ಮೂರಿಗೆ ನೀವು ಹೋಗ್ಬೇಕು ಅಂದ್ರೆ ಏನ್ ಮಾಡ್ಬೇಕು? ಸಂತ ಮಹಾತ್ಮರಿಗೆ ಶರಣ ಹೋಗ್ಬೇಕು. ಯಾರ ಊರದಲ್ಲಿ ಸೇರಿದ್ದಾರೆ ಅವ್ರಿಗೆ ಶರಣ ಹೋಗ್ಬೇಕು. ಅವ್ರೇನ್ ಮಾಡ್ತಾರೆ, ನಿಮ್ಮ ಆತ್ಮಕ್ಕೆ ಶಬ್ದಕ್ಕೆ ಕನೆಕ್ಷನ್ ಕೊಟ್ಟು ಶಬ್ದ ರೂಪವಾಗಿ ನಿಮ್ಮೊಳಗೆ ಕೂಡಿ ಮತ್ತೆ 2.5 ಗಂಟೆ ನಿಮ್ಗೆ ಸಾಧನೆ ಹೇಳ್ತಾರೆ. ಬೆಳಿಗ್ಗೆ ಎದ್ದು 2.5 ಗಂಟೆ ಪರಮಾತ್ಮ ನಾಮ ಸುಮ್ರನ್ ಧ್ಯಾನಕ್ಕೆ ಟೈಮ್ ಕೊಡ್ರಿ. ಯಾಕೆ? ಆ ಪರಮಾತ್ಮ ನಿಮ್ಗೆ ಈ ಶರೀರ ಒಳಗೆ ಬರ್ಲಿಕ್ಕೆ ಮುಂದೆ ಎಲ್ಲ ನಿಮ್ ರಕ್ಷಣೆ ಮಾಡಿದ್ರಲ್ಲ ತಾಯಿ ಗರ್ಭದಲ್ಲಿ. ಮತ್ತೆ ಹೊರಗೆ ಬರಕ್ ಮುಂಚೆ ಮನೆ ಮಾಳಿಗೆ, ಕುಟುಂಬ ಪರಿವಾರ, ಧನ ಸಂಪತ್ತಿ, ಹೊಲ ಭೂಮಿ ಎಲ್ಲ ಕೊಟ್ಟೆ ಕಲ್ಸಿದ್ದಾರೆ, ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿ ಕಲ್ಸಿದ್ದಾರೆ. ಯಾಕೆ? ಅವ್ರ ಧ್ಯಾನ ಇರೋದ್ರಿಂದ. ಇಲ್ಲೇ ಬಂದ ಮೇಲೆ ನಾವು ಅವ್ರಿಗೆ ಮರೆತೇ ಹೋಗ್ತೀವಿ. ಆ ತಂದೆಗೆ ಯಾರು ನಮ್ಗೆ ಇಂಥ ಸುಂದರ ಶರೀರ ಕೊಟ್ಟ, ಕುಟುಂಬ ಪರಿವಾರ ಕೊಟ್ಟ, ನಮ್ದೆಲ್ಲ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿಕೊಟ್ಟ, ಅವ್ರಿಗೆ ಮರೆತು ಹೋದ್ವಿ. ಅದಕ್ಕೆ ಮಹಾತ್ಮರು ಹೇಳ್ತಾರೆ, ಅವ್ರಿಗೆ ಮರಿಬೇಡ್ರಿ, ಆ ತಂದೆಗೆ ಮರಿಬೇಡ್ರಿ. 2.5 ಗಂಟೆ 24 ಗಂಟೆದಲ್ಲಿ